బాగున్నారా? హల్లెలూయా. దేవుడు మీ అక్కర్లను తీరిపోవును కాక. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ఎవరంటే మన జీవితాలలో ఒక నూతన మార్పును తీసుకురాగలడు. ఒక విత్తనం వేస్తున్నప్పుడు ఆ విత్తనము ఒక మొక్కగా మారుస్తున్నాడు ఆయనే, వృక్షంగా మారుస్తుంది ఆయనే. ఒక విత్తనాన్ని పట్టుకునే గొప్ప వృక్షంగా తీసిన దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగల శక్తివంతుడు. ఈరోజు నీ చిన్న వ్యాపారంతో బాధపడుతున్నావా? చిన్న మనిషిగా ఉన్నావా? నేను చిన్నవాడిని, నా బలము తక్కువ, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని ఇబ్బంది పడుతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నేను సేవిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నీ జీవితాలలో మార్పు చేయగలవాడు, మార్పు తీసుకుని రాగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. హల్లెలూయా. మరొక పాట పాడుకుని మన దేవుని నామాన్ని మహిమపడతాం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఉత్సాహం, శ్రమల యందే ఆనందం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనము విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. పోరాటం దేవునిదైతే నాకేలా రాటం, విశ్వసించి నిలుచుంటే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా రాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొలియాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొలియాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే. కిరీటమే కావాలంటే గొలియాతును రావంట, కిరీటమే కావాలంటే గొలియాతును రావంట. కిరీటమే కావాలంటే గొలియాతును రావంట, కిరీటమే కావాలంటే గొలియాతును రావంట. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఉత్సాహం, శ్రమల యందే ఆనందం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనము విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనము విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. సేవించే మహాదేవుడు రక్షింపుక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. అగ్నిలో త్రోయలాగా ఏదైనా చెయ్యునా, అగ్నిలోకి ప్రభువేలాగా ఆయనేమి జరుగునా. యమయే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే
నా అతిశయం, శ్రమలందే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. శ్రమయే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. హల్లెలూయా, హల్లెలూయా. కిరీటం ఎప్పుడు వస్తుంది? విత్తనము విరగకపోతే ఫలించదు. ఫలించాలంటే విరిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. విత్తనము విరిగిపోయినప్పుడే ఫలిస్తుంది. హల్లెలూయా. కష్టాలు లేకపోతే కిరీటము రాదు. యేసుక్రీస్తు వారు కిరీటాన్ని ఎప్పుడు పొందుకున్నారో తెలుసా? ఆయన మహిమలోకి ఎప్పుడు ప్రవేశించాడో తెలుసా? ముందు శ్రమ పడిన తర్వాత. క్రీస్తుతో శ్రమ పడిన వారమైతే క్రీస్తుతో మహిమపరచబడతాం. మన సేవిస్తున్న ప్రభు కూడా శ్రమ లేకుండా మహిమలోకి వెళ్ళలేదు. దేవుడై ఉన్నప్పటికీ, ఆయన సర్వోన్నతుడై ఉన్నప్పటికీ, సర్వశక్తిమంతుడై ఉన్నప్పటికీ, ఆయన సమృద్ధిగా అన్నీ ఉన్నప్పటికీ మన నిమిత్తం ఏం చేశాడో తెలుసా? భూమిపైకి వచ్చి శ్రమను అనుభవించాడు, హింసలు అనుభవించాడు. అనేక మాటలు ఆయన అన్నారు, నిందించారు, అవమానపరిచారు. వాటన్నిటిని తట్టుకున్నాడు. అవమానాలు తీగా ఉంటాయి, చేదుగా ఉంటాయి? చేదుగా ఉంటాయి. కష్టాలు తీగా ఉంటాయి, చేదుగా ఉంటాయి? ప్రజల కష్టాలు ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ కష్టంలోనే నీకు ఆశీర్వాదం దాగుంది. ఆ విడుదలలోనే నీకు కిరీటం దాగుంది. అది మనకు తెలియదు. అది దేవుని చిత్తము. దేవుడు చిత్తం ఏంటో తెలుసా? విత్తనము వెలుగుతేనే ఫలిస్తుంది. వెలగడం ఇష్టం ఉండకపోవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ వెలుగుతేనే నువ్వేమవుతావు? ఫలిస్తావు. దేవుడు ఎందుకు వెలగొడతాడో తెలుసా? నేను ఫలింపచేయడానికి. శ్రమలను చూసి బాధపడద్దు. శ్రమలే మనకు అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మన బలము. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో నువ్వు కృంగిపోకూడదు, శ్రమలో నువ్వు కుప్పకూలిపోకూడదు. శ్రమలో నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం అంటే? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నా జీవితాన్ని వెలిగిస్తాడు, నా పిల్లల జీవితంలో వెలిగిస్తాడు, ఒక గొప్ప జీవితం తీసుకొస్తాడు, మార్గాలను సరళం చేస్తాడు, ద్వారాలను విప్పుతాడు. నా కోసం నా దేవుడు వస్తాడు. దేవుడు మన శ్రమల్లో ఏం చేస్తాడో తెలుసా? పరీక్షిస్తాడు. శ్రమలు నీ కీడు కోసం రావట్లేదు, నీ పరీక్షించడానికి వస్తున్నాయి. విద్యార్థి పరీక్ష రాస్తేనే పై క్లాస్కి వెళ్తాడు. చెప్పండి, విద్యార్థి ఏంటి రాయాలి? పరీక్ష రాయాలి. ఫస్ట్ క్లాస్లో ఉన్న బాబు పరీక్ష రాసినప్పుడే, తను పాస్ అయినప్పుడే రెండో క్లాస్కి వెళ్తాడు. రెండో క్లాస్లో కూడా ఏం రాయాలి? అప్పుడు మూడో క్లాస్కి వెళ్తాడు. అంటే ప్రతి పరీక్ష ఏం తీసుకొస్తుంది? ప్రమోషన్ తీసుకొస్తుంది. అంటే పరీక్ష అంటే శ్రమ. శ్రమ నేను కిందకి తీసుకెళ్తావు, నేను పైకి తీసుకెళ్తుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు శోధింపబడినప్పుడే సువర్ణంగా మారుతావు. నువ్వు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు నీవు బలపరచబడతావు. ఎప్పుడైతే ఒక చెట్టు బాగా గాలికి ఊగిపోతూ ఉంటుందో అప్పుడు ఆ చెట్టు మరి ఎక్కువ బలవంతులుగా మారుతుందంట. అదే గాలి రెండోసారి ఆ చెట్టుకు వస్తే ఆ చెట్టు తట్టుకోగలుగుతుంది. ఎందుకంటే ఆ చెట్టు ముందే చూసింది ఇలాంటి గాలి అప్పుడే వచ్చింది, రెండోసారి వచ్చినప్పుడు దీనికి నేను భయపడకూడదు, కాబట్టి ధైర్యంగా ఈ పరిస్థితిని నేను ఎదుర్కోవాలి అని ఆ చెట్టు గట్టిగా వేర్లను పంపించి, వేర్లను విస్తరింపజేసి బలంగా భూమిలో నాటుకొని ఉంటుంది. దేవుడి బిడ్డ, దేవుడు ఈ జీవితంలో పరీక్షలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఆయన చూస్తున్నాడు. ఆయనకి సర్వము తెలుసు. కానీ ఎందుకు దేవా నువ్వు చూస్తున్నప్పటికీ కూడా మౌనంగా ఉంటున్నావు అని నువ్వు అనుకుంటావేమో. ఆయన మౌనంగా ఉండట్లేదు. దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం ఆయన చూస్తున్నాడు. ప్రతి కష్టం వెనకాల దేవుడు ఏం పెడతాడంట? ఆశీర్వాదాన్ని ముడి పెడతాడు. చెప్పండి, ఏం పెడతాడు? అదొక ప్యాకేజ్ లాంటిది. ఒక షర్ట్ కొంటే మరొక షర్ట్ ఫ్రీ అని మాట విన్నారా? అంటే కొంటేనే ఫ్రీ, కొనకపోతే ఫ్రీ ఇవ్వరు. అలాగే ఈ శ్రమ వెనకాల దీవుని ఉంటుంది. భక్తుడు, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుడు కూడా శ్రమించబడిన తర్వాతే మహిమలోకి వెళ్ళాడు. గొర్రెల కాపరైన దావీదు కష్టపడినప్పుడే రాజుగా దేవుడు మార్చాడు. యోసేపుడు మీరు చూడండి, చెరసాలలో ఉన్న యోసేపుని ప్రధానమంత్రిగా చేశారు. అనాథగా ఉన్న ఎస్తేరుని, అంటే కష్టాల్లో ఉన్న ఎస్తేరుని దేవుడు రాణిగా చేశారు. కష్టాలు లేకుండా ఎవరు ముందుకెళ్ళలేదు. అందుకే ఒక సామెత ఉంటుంది, ఈరోజు కష్టపడితే సుఖపడతారు. అంటే దాని అర్థం ఏంటంటే నీ ఇబ్బందులు చూసి బాధపడకు, చూస్తున్న దేవుడు పైన ఉన్నాడు,
ఆయన తప్పక నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ మన దేవుని నామాన్ని మహిమపడతాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. శ్వేత సముద్రము నీ ఆజ్ఞ మేర రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితము సుఖ సౌఖ్యము కాదా, నా ఎడారి జీవితము సుఖ సౌఖ్యము కాదా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, అందరూ కలిసి నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే,
నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. దాటిరే ఈ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. చప్పట్లు కొడుతూ ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఎందుకని? కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే. ఎవరు? సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఆ జనులలో శత్రు సైన్యము మునిగిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా రోదనధ్వని ఉల్లాసముగా మారిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. వెతుకు కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే
సైన్యము మునిగి పోయిందంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజల మీదకు వస్తున్న ఆ శత్రు సైన్యము, దేవుని ప్రజలు ఇరుక్కుపోయారు. ముందుకు వెళ్ళడానికి దారి లేదు, వెనక్కి వెళ్ళడానికి దారి లేదు. ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రము మింగేస్తాను, ఒక సింహం అలా ఎదురు చూస్తుంది. వెనక్కి వెళ్ళిపోతామంటే శత్రు సైన్యము, ఫరో సైన్యము ఎదురిస్తుంది. ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక దేవుని ప్రజల మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు వారు దేవుడి వైపు చూశారు. దేవుడి వైపు చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆ సైన్యాన్ని జలములలో ముంచి వేశాడు. అందుకే పాట ఉంటుంది, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఎందుకనో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే. సర్వలోకానికి చక్రవర్తి ఆ దేవుని ప్రజలతో ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఈరోజు ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా సరే, ఇజ్రాయిల్కి సహాయం చేసిన దేవుడే నీకు సహాయం చేస్తాడు. మన వల్లే ఇజ్రాయిల్ బాధతో, ఇబ్బందితో, కష్టముతో, అయ్యా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, వెనక్కి పోలేకపోతున్నాం, వెనక శత్రువు వచ్చేస్తున్నాడు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, ఎలాగా మా కష్టానికి, మా సమస్యకి పరిష్కారం ఏది అని ప్రభుకి అడిగితే ప్రభు అన్నారు, మీరు ఊరికనే నుంచి చూడండి, నా రక్షణ చూడండి, నా రక్షణ చూపిస్తాను. వారు దేవుని మీద ఆధారపడ్డారు, గుండె మీద ఉన్న భారమును దేవునికి అప్పగించారు. దేవుడు ఏం చేశారో తెలుసా? ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి దాంట్లో వీళ్ళు నడిపించి ఆ ఎర్ర సముద్రంలో సైన్యం ఏం చేశారంట? ముంచి వేశాడు. అందుకే పాట ఉంటుంది, ఆ జనములలోనే శత్రు సైన్యము మునిగిపోయిరే. ఏమైపోయారంట? మునిగిపోయారు. ఎందుకు ముంచి వేశాడో తెలుసా? వారు తన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ఆయన ప్రజలని కష్టపెడుతున్నారు, ఆ ప్రజలకి భయపెడుతున్నారు, వాళ్ళకి సహాయం లేదని, వాళ్ళు బలహీనులని, వారు ఎదిరించలేదని ఆ శత్రువులు వాళ్ళు బాధపెడుతుంటే ఆ శత్రువులు తమ సహాయమైన దేవుని వైపు చూశారు. ఎప్పుడైతే తమ కష్టంలో వాళ్ళు దేవుని వైపు చూశారో దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆ ఎర్ర సముద్రంలో ఆ శత్రు సైన్యం అంతటను ముంచి వేశారు. ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులు ఎన్నటికీ మీరు చూడరు. ఈరోజు ఏ ఇబ్బందితో ఇక్కడికి వచ్చినా, ఏ కష్టంతో ప్రభు ఎందుకు వచ్చినా, నీకు ఒక శుభవార్త, అది నీకు కనిపించకుండా చేయబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావో ఆ ఆర్థిక సమస్యకి నీ జీవితంలో కనిపించకుండా చేస్తాడు. ఏ కోటి సమస్యలను బాధపడుతున్నావో ఆ కోటి సమస్యకి నీకు కనిపించకుండా చేస్తాడు. ఏ శత్రు సమస్యను బాధపడుతున్నావో ఆ సమస్యగా కనిపించకుండా చేస్తాడు. దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ఉండు. దేవుడు నిన్ను దీవించే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. దేవుడు నిన్ను మలుపొచ్చే సమయం ఆసన్నమైంది. దేవుడు నీ కష్టాలకు పుంచడం పెట్టే సమయం ఆసన్నమైంది. దేవుడు నిన్ను వదిలింపజేసే సమయం ఆసన్నమైంది. యేసు నామములో నువ్వు దీవించబడదువు గాక, యేసు నామములో నువ్వు పైకొచ్చుదువు గాక, యేసు నామములో నీ అక్కర్లు తీరిపోవును గాక, యేసు నామములో నీ బిడ్డలు దీవించబడుదురు గాక, యేసు నామములో మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము తొలగిపోవును గాక, యేసు నామములో మీరు పైకొచ్చుదురు గాక, యేసు నామములో మీరు ఆశీర్వాదకర్తలుగా మారిపోదురు గాక, యేసు నామములో మీరు ఆస్తికర్తలుగా మారిపోదురు గాక, యేసు నామములో మీరు అప్పించువారుగా మారిపోదురు గాక, యేసు నామములో మీరు పైకి వచ్చుదురు గాక, దేవుని యొక్క కృపాశామములు యేసు నామములో మీ వెంట వచ్చును గాక, దేవుని నామానికి గొప్ప మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వచ్చిన వారిని ఎంత మాత్రమైనా సిగ్గుపరచడు. 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని మందికి పెట్టాడో తెలుసా? 5,000 మందికి. ఎందుకు? ఆ రొట్టెలా ఉంటే అది సరిపోదు. ఆ రొట్టెను 5,000 మందికి, ఒక విధంగా ఆలోచించారు. 5,000 మందికి 5,000 రొట్టెలు ఉన్నా, ఒకవేళ 5,000 మందికి 5,000 రొట్టెలు ఉన్నాయి అనుకోండి, మనిషికి ఎన్ని రొట్టెలు వెళ్తాయి చెప్పాలి? 5,000 మంది ఉన్నారు, 5,000 మందికి ఎన్ని వేల రొట్టెలు ఉన్నాయి? 5,000 రొట్టెలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు 5,000 రొట్టెలు 5,000 మందికి పంచాలంటే ఒక్కొక్క వ్యక్తికి ఎంత వెళ్తుంది? ఒక్కొక్కటి వెళ్తుంది.
కానీ ఒకటితో సరిపోతుందా? సరిపోదు తెలుసా. కానీ మన దేవుడు గొప్పవాడు. 5,000 రొట్టెలు అక్కడ లేకపోయినా సరే 5 రొట్టెలే ఉన్నాయంట. చెప్పండి, చేతులు పైకి ఎత్తండి. 1 2 3 4. ఎన్ని మంది తినాలి? 5,000 మంది. 5,000 కాదు, 5,000 మంది తినాలి. ఈ 5 రొట్టెలు పట్టుకొని 5,000 మందికి పంచాడు. ఎన్ని మందికి పంచాడు? అది ఆయన ఉన్న శక్తి, అది ఆయన ఉన్న బలము. నీ చిన్న జీవితాన్ని దీవిస్తాడు బహుగా. నీ చిన్న కుటుంబాన్ని గొప్పగా దీవిస్తాడు. చిన్న వ్యాపారం అనుకోగా చిన్న వ్యాపారాన్ని దీవిస్తాడు. చిన్న ఉద్యోగం అని బాధపడగా చిన్న ఉద్యోగాన్ని దీవిస్తాడు. నాకు ఎవరు లేరనుకోకు, దేవుడే నీకు సహాయంగా ఉన్నాడు. ఒంటరి వాడు 1000 మంది అవుతాడంట. ఎన్నిక లేని వారు గొప్ప జనం అవుతాడంట. అది దేవుడు చెప్తున్నాడు, నిన్ను బట్టి నేను దీవిస్తాను, నీ ఒక్కరిలో నుంచి ఆశీర్వాదం తీసుకొస్తాను. అది నాకు సాధ్యం. నేను సర్వ సృష్టిని శూన్యంలో నుంచి తీసుకొచ్చాను. ఈ జీవితంలో కూడా ఏదైనా నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు విశ్వాసాన్ని కోల్పోకు. ప్రసలా ఏ రోజు కాకపోయినా రేపున నువ్వు పైకి వస్తావు, రేపు కాబట్టి ఎల్లుండి నువ్వు పైకి వస్తావు. ఎందుకని నిన్ను దీవించేవాడు మనిషి కాదు, భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ఉండండి, నిరీక్షణతో ఉండండి. తప్పక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. హల్లెలూయా. ఆయనకు వచ్చి వారిని విడిచిపెట్టేవాడు అని ఒక పాట ఉంటుంది. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీరు అడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. హల్లెలూయా. నిన్ను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు. కన్నీళ్ళు, నీ కన్నుల జల్ల కన్నీళ్ళు ఎవరి పాదాలు తడిపాయి? ఎవరి పాదాలు తడిపాయి? దేవుని పాదాలు తడిపాయి. ఇప్పుడు నుండి నీ కళ్ళు చూస్తాయంట దేవుని కార్యాలు. దేవుని ఏ కంటిలో నుంచి నువ్వు కన్నీరు కార్చావో ఆ కంటి ద్వారానే దేవుని కార్యాలు చూడబోతున్నావు. ఎక్కడైతే నువ్వు అవమానింపబడ్డావో వారి మధ్యన దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. ఏ స్థలంలో నువ్వు ఓడిపోయావో అదే స్థలంలో దేవుడు నీకు జయమైపోతున్నాడు. ఎక్కడైతే నువ్వు మొక్కము దించుకున్నావో అక్కడే దేవుడు నీ తలను లేపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మని వారు గట్టిగా చెప్పండి. దేవుని యొక్క గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆరాధనలోకి వెళ్దాం, మన సమయం ఇచ్చిపోతుంది కాబట్టి ఆరాధనలోకి వెళ్దాం. అందరూ కూడా లేచి నుంచుండండి. కొంతసేపు మన ప్రభుని ఆరాధించిన తర్వాత దేవుని సన్నిధిలో ఆరాధించిన ఆరాధన అంటే ఏమవుతుందండి? ఆరాధన అంటే ద లవ్ రెస్పాండింగ్ టు ది లవ్. చెప్పాలి, ద లవ్ రెస్పాండింగ్ టు లవ్. ప్రేమకు తిరిగి ప్రేమించడమే ఏంటి? ఆరాధన. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, ఇప్పుడు మనం కూడా ప్రేమించాలి కదా. ప్రేమ అంటే ఏంటి? ఐ లవ్ యూ అంటే సరిపోదు, నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదు, మరి క్రియలో ఉండాలి. ఆ క్రియ ఏంటో తెలుసా? ఆరాధన. చెప్పండి, ఆరాధన. ఆరాధన అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, బానే ఉంది, ఇప్పుడు మనము కూడా దేవుని ప్రేమించాలి కదా. ఆ ప్రేమించే కార్యమే ఆరాధన. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ప్రేమకు ప్రతిగా నువ్వేం చేస్తున్నావు అంటే తిరిగి నీ ప్రేమను ఆయనకి ఇస్తున్నావు. అందుకే ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలి? దేవుని తప్ప ఎవరిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ పాటలు ఉన్న అర్థాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకుంటూ ప్రభుని మాత్రమే ఈ కొంత సమయము ఎవరిని కానీ దేనిని కానీ మీరు జ్ఞాపకం చేసుకోవద్దు.
ప్రభువుని మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆయనే మీకు సహాయం చేస్తారు. కాబట్టి అందరూ ఆరాధనలో పాల్గొన్నాం, దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవుని చేతులు పైకెత్తి దేవుని చేతులు కళ్ళు మూసుకొని అందరూ కూడా ఆరాధనలో పాల్గొందామండి. ఎవరు ఎటువైపు ఆలోచన కానీ తలంపులన్నీ విడిచిపెడదాం, దేవుని మాత్రం ఆరాధిద్దాం. దేవుడు ఆత్మగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనండి. ప్రతి ఒక్కరు ప్రేమతోనూ భక్తితోనూ వినయ విధేయతలతో చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానమధిపతి స్తోత్రము. బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానమధిపతి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, కృపతో రక్షించితివే స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, కృపతో రక్షించితివే స్తోత్రము. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రము. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. వాక్యమయ్యున్న దేవ స్తోత్రం, వాక్కుతో ప్రతికించు దేవ స్తోత్రం. వాక్యమయ్యున్న దేవ స్తోత్రం, వాక్కుతో ప్రతికించు దేవ స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా, వాత్సల్యపూర్ణుడా స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా, వాత్సల్యపూర్ణుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమేను అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమెగా స్తోత్రం. ఆమేను అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమెగా స్తోత్రం. అగ్ని జ్వాల
వాక్యం వినడానికి మనం రెడీ అవుదాం. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆత్మతో సత్యంలో దేవుని ఆరాధించాం. భయభక్తులు కలిగి వాక్యంలో మనం వెళ్ళబోతున్నాం. వాక్యం శ్రద్ధగా మనం విందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఉన్న మరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్లీజ్ బి సీటెడ్. అందరు కూర్చుందాం. అందరు కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. వాక్య ఫలింపు కోసం ఒకరు ప్రేరేపణ ప్రార్థించండి. దేవుడు మనతో మాట్లాడాలని, దేవుని యొక్క శక్తి మన జీవితం మనం చూడాలని ప్రార్థిద్దాం. ప్రేరేపణ వారు ఒకరు ప్రార్థించండి. పరిశుద్ధులు గండు మోహనతులు మా పరలోకపు తండ్రి, ఇదిగో దేవా పసిడి సన్నిధానములో దేవా ఏ విధంగా గుమ్మకొడుట నీ చిత్తమైనది ప్రభా. నీ రాజ్యాన్ని మమ్మల్ని వారసులుగా చేసుకున్నట్టు మా తప్పదములన్నింటినీ క్షమించి మీ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించినావు తండ్రి. ఇప్పుడు వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొంది ఉన్నావు తండ్రి. ద్వారా ఆరాధన పొంది ఉన్నావు ప్రభా, మహిమ పొంది ఉన్నావు తండ్రి. ఇదిగో ఇప్పుడు దైవజనుడు వాక్యం అందిస్తూ ఉండగా తండ్రి, ఇప్పుడు నీ సిలువ చెడును మరుగుపరుచుకున్నాడు తండ్రి. గొప్ప ఆత్మీయ మర్మములతోని, గొప్ప ఉపమానములతోని దేవా ఎవరికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని వారికి అందించమని దేవా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పక్కన వారికి వందనాలు చెప్పండి. గాడ్ బ్లెస్ యు అనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాలకు మనం వెళ్తాం. టుడేస్ టాపిక్ ఇస్ ఫియర్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుని యందు భయభక్తి కలిగి ఉండే విషయంలో మనకు వచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాలు ఎలాంటివి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మనం తెలుసుకుంటాం, కానీ దాన్ని ఎలా కలిగి ఉండాలి, దాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు అనేవి చాలా గొప్పవి. యెహోవా యందు భయభక్తులు అనగా ఆ పదములో 2 భాగాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని భాగాలు? యెహోవా యందు భయభక్తులు. భయభక్తులు అన్న పదాన్ని 2గా మనము విభజిస్తే, ఒక పదము భయము, మరొక పదము భక్తి. చెప్పాలి, భయము 2 కలిపితే భయ భక్తులు. భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఇవి 2 ఎప్పుడు కలిసే ఉంటాయి. ఇవి వేరే విధంగా ఉండడానికి వీలు లేదు. దేవుడి యందునంట యెహోవా యందు భయభక్తులు మనకు ఉండాలని. చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. నీకు జ్ఞానం లేకపోయినా సరిగా పర్వాలేదు, నీకు ఆస్తిపాస్తులు లేకపోయినా సరిగా పర్వాలేదు, నీ పరిస్థితి కష్టంలో ఉన్నా పర్వాలేదు, నీకు మాత్రం యెహోవా యందు ఉండాలి. ఆ భయభక్తుల నుంచే సున్నా అయిపోయిన నీ జీవితాన్ని, మారా అయిపోయిన నీ జీవితాన్ని మధురముగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఈ భయభక్తులు కొనుక్కునే అవసరం లేదు. ఈ భయభక్తులు కష్టపడి సంపాదించవసరం లేదు. యెహోవా యందు భయభక్తులు అనేవి ప్రతి మనిషి ప్రతి స్థలములో ప్రతి సమయమున చేయగలగదు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? ఒకటి భయం ఉండాలి, దేవునికి మరి ఎట్లా భక్తి ఉండాలి. భయం అంటే దేవుడు చూస్తున్నాడు అని అర్థం. ఆయన గమనిస్తున్నాడు, నేను ఈ తప్పు చేయకూడదు, ఈ మాటలను ఆడకూడదు, ఇలాంటివి నేను చూడకూడదు, ఇలాంటివి నేను వినకూడదు అనేదే భయం. భక్తి అంటే దేవుడి కోసం నువ్వు చేసేది. అంటే దేవుడు నువ్వు ప్రేమతో ఆయనకి ఇచ్చేది. ప్రార్థన అంటే ఏంటి? అదొక భక్తి కార్యం. ఎందుకు? దేవుని ప్రేమించి నువ్వు ఇస్తున్నావు, ప్రేమతో ఇస్తున్నావు. హల్లెలూయా. వాక్యం చదువుట, వాక్యాన్ని ధ్యానించుట, అది ఒక భక్తి కార్యం. అనగా దేవుని నువ్వు ప్రేమించి ఒక బహుమానము దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దాన్ని ఏమంటారు? యెహోవా యందు భక్తులు. అంటే భయ భక్తులు. ప్రైజ్ ది లార్డ్. ఇవి 2 వేరుగా మనం విభజించలేక కాదు, కానీ ఇవి 2 కలిసే ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఒక బర్త్డే ఫంక్షన్ మీరు వెళ్ళినా, ఒక పెళ్లి ఫంక్షన్ మీరు వెళ్ళినా, మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఏదో ఒక బహుమానం తీసుకెళ్తామా లేదా? కుట్టి చేతులతో వెళ్తారా? ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు కలిగిన దాంట్లో మీ స్తోమత కొలది మీరు తీసుకెళ్తాం. అలాగే దేవుడికి కూడా మనం గిఫ్ట్ ఇవ్వాలంట. చెప్పండి, ఆ గిఫ్ట్ ఏంటి? అంటే వెండి బంగారాలు ఆశించట్లేదు, ఆయన ధనమును ఆశించట్లేదు, ఆయన ఆస్తులను ఆశించట్లేదు. దేవుడు మన దగ్గర కోరేది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. ప్రైజ్ ది లార్డ్. ఈ భయభక్తులు చేసిన వారి జీవితాల్లో గొప్పగా వెలిగించబడింది. ఒక వ్యక్తి రాజయ్యి కూర్చున్నాడు. అతనికి తన సొంత ఇంటి వారు సహాయం చేయలేదు, ఎవరు అతనికి సహాయపడకలేదు. అయినా సరే ఒక వ్యక్తి రాజు అయ్యాడు. అతని పేరే దావీదు. అయితే అతని దగ్గర ఉన్నది ఏంటి అని మనం ఆలోచిస్తే యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు మాత్రం
అంటే ఆ యవనస్తుడికి ఉండేది ఆ భయభక్తులే దేవుడికి ఏం చేసినట్లు చేసే, రాజుగా చేసినట్లు చేశాయి. అంటే నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయాలంటే, దేవుడు నీ జీవితంలో ఏదైనా తలపెట్టాలంటే ముందుకు దేవుడికి నువ్వు ఏంటి ఇవ్వాలి? భయభక్తులను ఇవ్వాలి. అంటే నీ జీవితం ద్వారా యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ జీవితము వెలిగించబడుతుంది. హల్లెలూయా. ఇది కష్టమైంది కాదు, ఇది ఇబ్బంది కలిగించిందేమి కాదు. నువ్వు అనుకుంటే చేయగలంటే, మనసుంటే ఏముందంతా మార్గం ఉంది, మనసుంటే మార్గం ఉంది. యెహోవా యందు భయభక్తులు చాలా ఆశీర్వాదకరమైనవి. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. వాళ్ళను శిక్షించడం మానుకొనుము. రక్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావుకును. రక్తంతో వాని కొట్టిన ఎడల పాతాళముకు పోకుండా వారి ఆత్మను తప్పించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యలేఖనములు నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంగములో ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు ఎప్పుడు ఉండాలి? నిత్యము ఉండాలి. చెప్పండి. నిత్యము అంటే ప్రతిరోజు ఉండాలి. అంటే ఒకరోజు భక్తి చేస్తే ఇక జీవితకాలానికి భక్తి సరిపోతుంది అంటే సరిపోతుంది. అయితే ఒకరోజు నేను ప్రార్థన చేస్తాను, ఇక జీవితకాలం అంతా ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అంటే సరిపోదు. హల్లెలూయా. అంటే ప్రతిరోజు 3 పూటలు మనం ఒకటి చేస్తాం. ఏంటది? భోజనం చేస్తాం. ఎందుకు చేస్తాం? ఒకసారి చేస్తే సరిపోదు కాబట్టి. ప్రజలా ఈరోజు స్నానము ప్రతిరోజు చేస్తారా? అప్పుడప్పుడు చేస్తామా? భోజనము అప్పుడప్పుడు చేస్తామా? పూటకి చేస్తామా? కారణం ఏంటి? కొన్ని విషయాలు తరచుగా చేస్తేనే ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. వంట ఒకసారి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి వంట చేయడం మానేశాడు అనుకోండి, ఎంత గొప్ప చెఫ్ అయినా, ఎంత గొప్ప కుక్ అయినా ఏమైపోతాడు? ఎంత మర్చిపోయి చాలా ఏం చేయాలో తెలియకుండా అయిపోతాడు. ప్రజలా ఒక భాష నీకు బాగా వచ్చినా ఆ భాష నువ్వు ఏం చేస్తూ ఉండాలి? ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి. అదొక ఆంగ్లం కావచ్చు, అదొక హిందీ కావచ్చు, అదొక ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు భాష అయినా సరే మనము కొన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేసాం అనుకోండి, ఏమవుతుంది? ఆ భాష మనం మర్చిపోతాం, మాంద్యం వచ్చేస్తుంది. కారణం ఏంటంటే పని తరచుగా ఉండాలి. ఏ పనైనా తరచుగా ఉన్నప్పుడు ఆ పనిలో నువ్వు జయం పొందుతావు. ఏదైతే ఆ పనిలో నువ్వు బలహీనుడైనా సరే ఆ పని నువ్వు తరచుగా చేస్తున్నప్పుడు ఆ పనిలో నువ్వేమవుతావంటే యజమానుడుగా మారిపోతావు. హల్లెలూయా. ఉదాహరణకి 2 పిల్లలు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో రోజు అదే పని చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే అతని ఐక్యూ లెవెల్ తక్కువ, ఎక్కువగా చదువుకోడు, ఎక్కువ ఏం చదివిన అతనికి వేగా నేర్చుకోలేడు. కానీ ఆ కుమారుడు ఆ పనిని ఏం చేస్తున్నాడు? ఆ చదువుని రోజు కష్టపడి చదువుతున్నాడు, తరచుగా చదువుతున్నాడు. ప్రజలా మరొక వ్యక్తి బాగా టాలెంటెడ్, ఒక్కసారి చెప్తే వెంటనే దాన్ని పట్టుకోగలడు. కానీ అతను ఏం చేశాడు? నేను చాలా జ్ఞానిని కదా, చాలా త్వరగా నాకు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి నేను ఏం చేస్తాను, అంత ఈజీగా నేను చదువు అవసరం నాకు లేదు, అవసరమైనప్పుడు ఏం చేస్తాను? చదువుతాను అనుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇద్దరిలో టాలెంటెడ్ పర్సన్ పైకి వస్తాడా, లేకపోతే రోజు ప్రయత్నం చేసిన పైకి వస్తాడా? అసలు రోజు అతను బలహీనుడైనా, తెలివి లేకపోయినా రోజు ప్రయత్నం చేసిన వల్ల అతనే పైకి వస్తాడు. అన్నీ వచ్చినా, ఎంత జ్ఞానం ఉన్నా సరే రోజు ప్రయత్నం చేయని వాడు కిందకి వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే అతన్ని జ్ఞానం అతను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. జ్ఞానం అంటే కష్టపడిన వాడి దగ్గరే ఉంటుంది. చెప్పండి, కష్టపడి ప్రయత్నం చేసిన వాడి దగ్గరే జ్ఞానం ఉంటుంది. లేకపోతే జ్ఞానం నేను ఏమైపోతుంది? అందుకే పనికి వచ్చినోడు పని చేస్తాడు. చెప్పాలి, పనికి వచ్చినాడే పని చేస్తాడు, పని చేసినోడే పనికి వస్తాడు. చెప్పండి, పనికి వచ్చినోడు పని చేస్తాడు, పని చేసినోడే పనికి వస్తాడు. పని చేయనోడు పనికి రాడు. ప్రజలా ఎందుకు పనికి రాడు? అంటే వానికి కష్టపడే మనసు లేదు. సోమారి ఎంతకడు పండుకొని ఎందుకు, ఇంకెప్పుడు నిద్ర లేచుదవు, చేమల ఎందుకు వెళ్ళు అని దేవుడు అంటున్నాడు. సోమరులకి దేవుడు చెప్పే మాట ఏంటంటే చేమల ఎందుకు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు కూడా 24 గంటలు ఏం చేస్తారు తెలుసా? కష్టపడుతూ పని చేస్తూ ఉంటారు. ఆయనకే పని ఉంది అని మీరు అంటారేమో. మనల్ని బ్రతికించడం ఆయనకు ఒక పని, మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం చూస్తూ కాపాడుకుంటాం ఆయనకు ఒక పని, ఈ సూర్యుడిని వెలుగునట్లు చేసేది ఆయన పని. ఈ భూమి ఎంత తిరగాలో
దాన్ని తిప్పుతున్న పని ఆయన పని. అసలు మనం ఒక విత్తనం వేసి వెళ్ళిపోతాం, కానీ ఆ విత్తనానికి దానికి శరీరం ఇస్తూ ఆ మొక్కని కాస్త వృక్షంగా చేస్తూ పనులు ఇస్తున్న పని ఏమిటి? మనకు తెలియని ఎన్నో పనులు ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. సముద్రంలో చేపలు ఉన్నాయంటే ఎవరు పెట్టినవి? ఆయన పెట్టినవే. హల్లెలూయా. ఒక చేప ఉండాలంటే మరొక తల్లి చేప ఉండాలి, ఆ తల్లి చేప ఉండాలంటే ఆ తల్లి చేపకు మరొక తల్లి చేప ఉండాలి. మరి ఆ తల్లి చేప ఉండాలంటే దాన్ని చేసిన వాడు ఎవరో ఉండాలి. ఉన్నాడు కాబట్టి జరిగింది. ఒక బిల్డర్ లేకుండా ఒక భవనం కట్టబడదు, ఒక డాక్టర్ లేకుండా వైద్యం జరగదు, ఒక టీచర్ లేకుండా ఒక విద్య అక్కడ ఉండదు, జ్ఞానం అక్కడ ప్రకటించబడదు. ప్రతి దానికి కూడా పక్కన ఎవరొక కష్టము. ఇంటిలో వంట అవుతుందంటే ఆ ఇల్లారు ఎక్కడుంది? ఇంట్లో ఉంది కాబట్టి ఆ తల్లి కావచ్చు, ఆ చెల్లి కావచ్చు, ఆ అక్క కావచ్చు, ఎవరైనా సరే ఒక కష్టపడే మనిషి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో వంట అనేది జరుగుతుంది. సిలిండర్ ఉన్నా, గ్యాస్ ఉన్నా, పరికరాలన్నీ ఉన్నా సరే వండే మనిషి అక్కడ లేకపోతే ఏం జరగదు? పని జరగదు. అందుకే ధనము కంటే కూడా మనిషికి ఎక్కువ విలువ ఇవ్వాలి. ధనం ఈరోజు ఉంటుందో లేకపోతుంది, కానీ నీ ఇంట్లో ఉన్న నీ భర్తకు నువ్వు విలువ ఇవ్వాలి, నీ ఇంట్లో నీ భార్యకు నువ్వు విలువ ఇవ్వాలి, నీ ఇంట్లో నీ బిడ్డలకు విలువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కోట్ల కంటే విలువైన వారు. హల్లెలూయా. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి? యెహోవా యందు భయభక్తులు నిత్యము కలిగి ఉండాలంట. అంటే రోజు చేయాలి, రోజు చేయాలి. ఆ భక్తి నీకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. భక్తి ఏదో తెలుసా? దేవునికి నువ్వు ఇస్తున్న ఒక పెద్ద బహుమానం, దేవునికి మనం ఇస్తున్న బహుమానం. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. ఇంకో విధంగా చెప్పాలని ఆయన మనకు రక్షణను ఇచ్చారు. చెప్పండి, రక్షణ అంటే ఏంటో తెలుసా? రక్షణ ఎవరికి కావాలి? ప్రమాదంలో అపాయాలు ఉన్న వారికి రక్షణ కావాలి. దేవుడు మనకి రక్షణ ఇచ్చారు. ఏ రక్షణ అంటే మన ఆత్మ ఏ స్థానంలో కనుమూస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది? నిత్య పరలోకంలోనికి వెళ్ళడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇలాంటి దేవుడు మనకి బహుమానాలు, ఇన్ని బహుమానాలు ఇచ్చినప్పుడు మనం కూడా ఆయనకి ఏదైనా ఇవ్వాలి కదా. ఏది ఇవ్వగలం ఆయనకి? ఏది చీరున్నాను తీర్చగలను. హల్లెలూయా, హల్లెలూయా. వేలాది పొట్టేలనా, వేలాది నదులంత విస్తారమైన తైలమున నీకు ఇవ్వగలనా? ప్రజలా, నీకు అర్థమైన ఒక పాట ఉంటుంది కదా, ప్రజలా, ఏమి ఇవ్వగలను? నీవు చేసిన ఉపకారంలో నేను ఏమి ఇచ్చి ఎలాగ నీ రుణాన్ని చెల్లిస్తాను ప్రభా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన గర్భఫలమైన నా జ్యేష్ఠపు నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా. నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లిస్తాను ప్రభా. ప్రజలా, నిజమే, దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నో. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన చేసిన ఉపకారం. మన కళ్ళు కనిపిస్తున్నాయంటే ఆయన ఉపకారం. మన చెవులు వినిపిస్తున్నాయంటే, మన కాళ్ళు పనిచేస్తున్నాయంటే, మన చేతుల్లో బలం ఉందంటే, మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే, ఏదో ఆయన సర్దికి వచ్చామంటే ఆయన ఉపకారం. ప్రజలా, ఏది ఇచ్చిన రుణం తీస్తాను? ఏది ఇచ్చిన రుణాన్ని? అయితే మన దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి. అది యెహోవా యందు భయభక్తులు. ఇది ఖర్చుతో కూడింది కాదు. ఇబ్బంది పడి కష్టపడి కాయ కష్టం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకుంటే నీ హృదయంలో నుంచి వచ్చేది యెహోవా యందు భయభక్తులు. అయితే నిత్యము చేయమంటున్నాడు దేవుడు. అయ్యా నీకు ఏది ఇవ్వాలి అని అడిగితే ప్రభు అంటున్నాడు, నాకు ఏది వద్దు కానీ నీ యెహోవా యందు భయభక్తులు మాత్రం
కలిగి ఉన్న నా కుమారుడా, కలిగి ఉన్న నా కుమార్తె, నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నేను సంతోషిస్తాను, నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను ఇచ్చిస్తాను, నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను దీవిస్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడికి ఆయన భయభక్తులు కలిగి వారంటే ఎంతో. అందుకే భూమిపై ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అంటే ఏంటి శ్రేష్ఠులు అంటే ఏంటి? ఈ విషయం అర్థం అవ్వాలంటే ఉదాహరణకి ఒక దగ్గర ఒక బాక్స్లో బంగారం ఉంది, వెండి ఉంది, గడ్డి ఉంది, కర్ర ఉంది. చెప్పండి. బంగారం ఉంది, వెండి ఉంది, గడ్డి ఉంది, కర్ర ఉంది. ఇప్పుడు దీంట్లో మీకు ఇష్టమైనది తీసుకోమంటే అంటే దేన్ని తీసుకుంటారు? బంగారాన్ని తీసుకుంటారు. ఎందుకు? అది విలువైనది, శ్రేష్టమైనది. ఇప్పుడు కర్ర ఉంది, కర్ర మంచిదే, గడ్డి కూడా ఉపయోగపడుతుంది, వెండి కూడా మంచిదే, బంగారం కూడా చాలా మంచిదే. కానీ అందరూ తీసుకోమంటే ఏం తీసుకున్నారు? శ్రేష్టమైన దాన్ని తీసుకున్నారు, అంటే బంగారాన్ని తీసుకున్నారు. అలాగే దేవుని దృష్టిలో అంట ఆయన భయభక్తులు కలిగిన వాడంటే శ్రేష్ఠుడు అంట. ఆయన దృష్టిలో ఆస్తిపరుడు కాదు శ్రేష్ఠుడు, అందంగా ఉన్నవాడు కాదు శ్రేష్ఠుడు, తెలివైన వాడు కాదు శ్రేష్ఠుడు, ఆయన భయభక్తులు కలిగిన వాడు ఆయన దృష్టిలో శ్రేష్ఠుడు. అలాంటి వ్యక్తి దేవుని యొక్క బహుమానాలు పొందుతాడు. అందుకే దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. ఎవరంట? మనుషులు అన్నాడు. ఏమన్నాడు? భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవునికి ఇష్టమైన వారంట. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావా? దేవుడు నువ్వు చాలా ఇష్టం. ఈరోజు నువ్వు యెహోవాను భయభక్తి కలిగి ఉన్నావా? దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు, సర్వమును చూస్తున్నాడు. అందుకే మేడ మీద చూస్తే కింద ఏం జరుగుతుందో కనిపిస్తుంది లేదా? ఇక్కడ కింద ఉన్నప్పటికీ మేడ మీద ఏం జరుగుతుందో కనిపించింది. ఎందుకు? కింద ఉన్నాడు. పైన ఉన్నవాడికి కింద ఏమి జరుగుతుందో ఈజీగా కనిపిస్తుంది. కింద ఉన్నవాడికి పైన ఏం జరుగుతుందో. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? కింద ఉన్నాం. పరలోకంలో నీకోసం ఏం జరుగుతుందో నీకు దేవుడు ఏమంటున్నాడు వినిపించదు. యోగు కోసం దేవుడు అంటున్నాడు ఏదో తెలుసా? యోగు యథార్థవంతుడు, అతని లాంటి వాడు భూమి పైన ఎవడునూ లేడు అని చెప్తుంటే యోగుకి ఆ మాట కనిపించట్లేదు. హల్లెలూయా. కానీ దేవుడు పొగుడుతున్నాడు ఎవరిని? యోగుని. కొన్నిసార్లు దేవుడు మనల్ని పొగుడుతాడు, కానీ మనకు అనిపించదు. అయినా సరే నువ్వు నమ్మాలి, ఆయన నిన్ను కనపరుస్తున్నాడు. ఈ రోజు కాపాడని రేపైనా నీకోసం అన్ని ఆశీర్వాదాలు ఒకటి తర్వాత ఒకటి రాసి పెడతాడు. దానికి రాసినప్పుడే సమయాన్ని కూడా పెడతాడు. చెప్పండి, సమయాన్ని పెడతాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన రేపు నీ భవిష్యత్తు అవుతుంది. ఈరోజు నువ్వు ఏది అడుగుతున్నావో దేవుడిని, ఈరోజు ఏది మొరపెడుతున్నావో దేవుడిని, ఈరోజు ఏమి ప్రార్థిస్తున్నావో దేవునికి, రేపు అదే నీ భవిష్యత్తు అవుతుంది. ఈరోజు బిడ్డలు బాగోవాలని ప్రార్థిస్తున్నావా? రేపు ఖచ్చితంగా నీ బిడ్డలు బాగుంటారు. ఈరోజు నీ భవిష్యత్తు బాగోవాలని ప్రార్థిస్తున్నావా? రేపు నీ భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది. ఈరోజు అనారోగ్యంతో ఉన్నావా? ప్రభా నీ అనారోగ్యం తీసేయని ప్రార్థిస్తున్నావా? రేపు మంచి స్వస్థతతో ఉంటావు. కారణం ఏంటంటే నీ ప్రార్థన నీ భవిష్యత్తు అవుతుంది. భవిష్యత్తు నీ చేతిలో ఉందా? భవిష్యత్తు మన చేతిలో లేదు, కానీ భవిష్యత్తులో మార్చే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఫరో చూస్తున్నాడు ఇశ్రాయేల్ వైపు. ఇశ్రాయేలులారా, ఎర్ర సముద్రం దాటే శక్తి మీలో ఉందా? లేదు కదా. లేదా నన్ను ఎదిరించే శక్తి మీకు ఉందా? అది కూడా లేదు కదా. అంటే ఇశ్రాయేల్ అంటున్న మాట, మోషే అంటున్న మాట ఏంటో తెలుసా? ఎర్ర సముద్రాన్ని దాటే శక్తి మాలో లేకపోవచ్చు, నిన్ను ఎదిరించే శక్తి కూడా మాకు లేకపోవచ్చు, కానీ నీకంటే ఎర్ర సముద్రంకు మించిన శక్తి మా దేవుడిలో ఉంది. ఆయన మా పక్షంగా ఉన్నాడు. ఆయన మా పక్షంగా ఉంటే మేము మౌనంగా ఉంటాం, కానీ ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన దాటిస్తాడు, ఆయన నిన్ను ఓడిస్తాడు. అలాగే జరిగింది. ఎర్ర సముద్రాన్ని నిండుగా చించాడు. ఆ జనములలో, ఆ జలాలలో ఏమైపోయాడు తెలుసా? శత్రు సైన్యము మునిగిపోసాగి. ఇశ్రాయేలు ముంచలే, దేవుడు ముంచాడు. ఇశ్రాయేలు శక్తి లేదు, కానీ దేవుళ్ళలో శక్తి ఉంది. ఈరోజు నీలో శక్తి లేకపోవచ్చు, ఈరోజు నీలో బలం లేకపోవచ్చు, ఈరోజు నీకు స్తోమత లేకపోవచ్చు, అయినా సరే నీకు మించిన బలము దేవుల్లో ఉంది. కాబట్టి ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన శక్తి నీకు ఇచ్చి దీవిస్తాడు, ఆయన నిన్ను దీవించి నిలబెడతాడు. ప్రజలాడ్ మన దేవుడు భూమి ఆకాశం చేసిన సృష్టికర్త అయినాడు. తనని విశ్వసించే వారిని విడిచిపెట్టువాడు కాదు. తల్లైన తన చంటి పిల్లలు మర్చుడేమో కానీ నేను నిన్ను మరవను అని చెప్పాడు. చెప్పండి, దేవుడు మిమ్మల్ని మర్చిపోడని మీ పక్క వాళ్ళకి చెప్పండి. దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను మర్చిపోడు అని చెప్పండి. దేవుడు నిన్ను మర్చిపోడు. నేను మర్చిపోయినా ఆయన మర్చిపోడని.
హల్లెలూయా. ఏం చెప్పాలి? నన్ను మర్చిపోయిన పర్లేదు, దేవుడు మాత్రం మర్చిపోకని చెప్పాలి. నన్ను మర్చిపోయిన పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గుర్తుంటా, అందరికీ గుర్తుంటారు, ఎందుకంటే ఆయన నీకు తోడై ఉంటాడు. నిజంగా అందుకే ఆకుకూరలు భోజనం పెడితే అంటే 6 నెలలు మనిషిని మర్చిపోకూడదు. సామెత బాగానే ఉంటుంది కానీ క్రియల్లో ఒక సామెతను చెయ్యాలి, పెట్టాలి. నిజంగా ఆకుకూరలు భోజనం పెడతానంటే ఎన్ని రోజులు మర్చిపోకూడదు? 6 నెలలు మర్చిపోకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఆకుకూర బాగుంటుందని కాదు, దాని అర్థం ఏంటంటే నీకు జరిగిన మేలు ఎవరైతే చేశారో, చిన్నపిల్లోడైనా పెద్దోడైనా, ఆ వ్యక్తిని నువ్వు మర్చిపోకూడదు. ప్రజలు నీ చేతినైతే సహాయం చేయి, లేకపోతే వాళ్ళని మర్చిపోక వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ప్రభా, ఒకవేళ వాళ్ళకి సహాయం చేయడానికి ఇంత స్తోమత లేకపోయినా ఏం పర్లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నా పిల్లలకి ఏమి ఇవ్వడానికి నాకేం లేదండి, నా పిల్లలకి నేను ఏమి అంతగా సంపాదించలేకపోయాను, నా పిల్లలకి నేను ఏమి ఇవ్వలేకపోయాను అంటున్నావా? అయినా సరే నీ దగ్గర నీకు గొప్ప ఆస్తి ఉంది. అదేంటో తెలుసా? నీ ప్రార్థన. నువ్వు చేసే కన్నీరు ప్రార్థన, నీ బిడ్డల కోసం నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఇచ్చే ఆస్తుల కంటే, ఊపిన ఆస్తులన్నిటికంటే గొప్ప ఆస్తి. ప్రజలు బిడ్డల కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయి. ఎవరైనా ప్రేమించిన వారు నీకు ఉన్నారా? వారికి మేము ఇవ్వలేకపోయావా? అయితే వారికి ప్రార్థన పంపించు. ఆ ప్రార్థన నిన్న దేవుడు తప్పగా నీ ప్రార్థన వృధాగా పోనివ్వడు, కానీ ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడు? జవాబులిస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థనలో బలం ఉంది, మన ప్రార్థనలో శక్తి ఉంది. ఎందుకంటే ప్రార్థన అనేది డైరెక్ట్గా దేవుని కలుసుకుంటుంది. చెప్పండి, ఒక లెటర్ రాసినప్పుడు ఆ రోజుల్లో ఏమయ్యేది? ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్ళాలని పోస్ట్ మ్యాన్ ఏం చేసేవారు? అది తీసుకెళ్లేవారు. ప్రజలు అలాగే ప్రార్థన కూడా ఒక లెటర్ లాంటిది, ఒక రిక్వెస్ట్ లాంటిది. ప్రార్థన మధ్యలో దేవుడికి నీకు తప్ప మధ్యలోకి ఎవరు ఉండరు. చెప్పండి, ప్రార్థన ఎలాంటిదంటే నీకు దేవుడికి మధ్యలో ఎవరు? ఒక ప్రార్థనతో నువ్వు దేవుని కనెక్ట్ అయిపోవచ్చు. ఒక ప్రార్థనతో దేవుడితో డైరెక్ట్గా మధ్యలో వ్యక్తులు ఎవరు నీకు ఉండాలి. కాబట్టి ప్రార్థన నువ్వేం చేయాలి? నీ గుండె మీద ఉన్న భారాన్ని నువ్వు మోస్తే ఇంక బరువు ఎక్కువ వెళ్తావు. ఆ బరువు నువ్వు దించేసేయాలి. ఎక్కడ చేయాలి? ఆ బరువును దించేసేయాలి. అది ఆర్థిక సమస్య అయినా, పిల్లల విషయంలో సమస్య అయినా, నీ అనారోగ్య సమస్య అయినా, నువ్వు ప్రార్థన ద్వారా దేవుని మీద మోపాలి. ఆయన నీ కోసం చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఏమంటున్నాడు? దేవుడు మన భారాన్ని మోస్తాడంట. లోక భారములను మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవచ్చున ఆయన భుజముల మీద లోక భారం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఆ భారం నువ్వు మోసుకొని బ్రతకద్దు, నీకు సహాయం చేసేవాళ్ళు నేను ఉన్నాను కాబట్టి నీ భారం ఎంత నాతో చెప్పు, నీ కష్టం ఎంత నా మీద వేయు, విశ్వసించు, ప్రశాంతంగా జీవించు, నేను నేను చూసుకుంటాను. ఎందుకంటే నువ్వు ఒకసారి నాకు ఏం చేసావు? అప్పగించావు. నువ్వు అప్పగించకపోతే బాధపడాలి, ప్రార్థన చేయకపోతే నువ్వు బాధపడాలి. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతుంది? మారుతుంది. ప్రజలా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యందు భయభక్తులు మనం తరచుగా చేస్తే ఏమొస్తుంది? తరచుగా చదివిన వారికి చదువు వస్తుంది, తరచుగా వండే వారికి వంట వస్తుంది, తరచుగా కష్టపడిన వారికి జీతం వస్తుంది. డ్యూటీకి ఒక రోజు వెళ్తారా? రోజు వెళ్తారా? ఒక పనిలో జాయిన్ అవుతే రోజు వెళ్ళాలా? అప్పుడప్పుడు వెళ్ళాలా? రోజు వెళ్తేనే జీతం వస్తుంది, అప్పుడప్పుడు వెళ్తే జీతము రాదు, పని కూడా సరే రాదు. ఏ పనైనా సరే తరచుగా చేసినప్పుడు దాన్ని ఏమవుతుంది? అదొక వెల్డింగ్ పని అయినా, అదొక సిమెంట్ వర్క్ అయినా, అదొక ఏ పనైనా సరే భూమి మీద ప్రజలు నువ్వు తరచుగా చేసినప్పుడు దాన్ని నైపుణ్యత పొందుతావు. సైనికులు కూడా ఎక్సర్సైజెస్ చేస్తారు రక్షణ దళంలో. ఎందుకు ఎక్సర్సైజ్ చేయిస్తారు? వాడు తరచుగా అది చేసినప్పుడు ఏది ఎలా వాడాలి, ఏ ఆయుధం ఎలా వాడాలి, శత్రువు వచ్చినప్పుడు ఎలా శత్రువుని ఎదుర్కోవాలి వాళ్ళు నేర్చుకుంటారు. ప్రజలు ఏ పనైనా కూడా నువ్వు తరచుగా యెహోవా భయభక్తులు కూడా నువ్వు ఎలా చేయాలంట? తరచుగా చేయి. అంటే ప్రతిరోజు చేయాలి. అప్పుడు దానికి రావాల్సిన ప్రతిఫలం పొందుతావు. ఒక మొక్క వేసావు, ఒక విత్తనం వేసావు, అది ఒక మొక్కగా దేవుడి పైకి తీసుకొచ్చాడు. దాన్ని వదిలేకూడదు. దాని చుట్టూ నువ్వు ఎప్పుడు నీళ్లు వేస్తూ, వాటర్ వేస్తూ ఉండాలి. రోజు ఎందుకు వేయాలి? ఒకసారి వేస్తే సరిపోతుంది కదా? నో, నువ్వు రోజు వేస్తుంటే దానిలో అభివృద్ధి వస్తుంది. నీ జీవితంలో కూడా రోజు నువ్వు భక్తి చేస్తూ ఉంటే నువ్వు నీకు కనిపించకుండా నువ్వు అభివృద్ధి అవుతావు. నీ ఆత్మ వదిలుతూ ఉంటుంది. ఆత్మలో వదిలించిన ప్రకారం అన్ని విషయాలు వదిలాలంటే ముందు ఆత్మలో వదిలాలి. చెప్పండి, ఆర్థికంగా
వర్ధిల్లాలన్నా, ఆరోగ్యపరంగా వర్ధిల్లాలన్నా, మన జీవితంలో దేవుడు ఆశీర్వాదం పుష్కలంగా మనం సంపాదించాలంటే ముందు ఆత్మలో వర్ధిల్లాలి. అంటే దేవుడితో మనకున్న సంబంధం గట్టిపడాలి. చెప్పండి, యెహోవాను భయభక్తులు ఏం చేస్తాయంటే దేవుడితో మన సంబంధాన్ని గట్టిపరుస్తాయి. అంటే దేవునికి మంచి స్నేహితుడు అయిపోతాం. ఎప్పుడైతే నీ భక్తి జీవితం బాగుంటుందో నీ భౌతిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి. హల్లెలూయా. అందుకే ముందు మన భక్తిని సాధనం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, చెడ్డ పనులు ఒకసారి చేస్తే అలవాటు పడిపోతారు, కానీ మంచి పనులు ఒకసారి చేస్తే అలవాటు పడరు. ఎప్పుడైనా చూసారా? హల్లెలూయా. తిట్టడం అనేది ఈజీగా అయిపోతుంది, కానీ దీవించడం అనేది నువ్వు అనుకుంటేనే చేయగలవు. ప్రార్థన కూడా ఒకరోజు చేస్తే నీకు రోజు వచ్చేది. మరి నిన్ను సిద్ధపరచుకోవాలి, కళ్ళు తుడుచుకోవాలి, మొహం గడుపుకోవాలి, నేను ప్రార్థన చేయాలి అని నువ్వు అనుకోవాలి, తీర్మానం తీసుకోవాలి, అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. ఎందుకని? కారణం ఏంటి? చెడ్డ పనులు చేయడానికి ఎందుకు అంత వేగంగా అవుతుంది? మంచి పనులు ఎందుకు జరగట్లేదు అంటే చెడ్డ పనులు చేయడానికి దుష్టుడు నిన్ను మనిషికి ప్రోత్సహిస్తాడు, కానీ మంచి పనులకు అలా కాదు. మంచి పనులకి ఏంటంటే దేవుడు నేను బలవంతం చేసేవాడు కాదు. దేవుడు భక్తి చెయ్యి అని నేను అండు. ఆయన ఏమంటాడంటే మంచిని చెడుని ముందు ఉంచి ఏది కావాలో నువ్వు ఎంచుకో అంటాడు. చెప్పండి, మంచిని చెడుని నీ ముందు పెట్టి ఇది చేస్తే ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పి ఏది కావాలో నీ మీద వదిలేస్తాడు. అందుకే ఏదైనా వనంలో కూడా అవ్వ తింటుంటే అమ్మా నువ్వు తినకో అని అనలేదు. చూసారా? దేవుడికి తెలియదు అనుకున్నారా? దేవుడికి తెలుసు. ఆ పండు తింటున్నప్పుడే దేవుడికి తెలుసు, ఎందుకు ఆపలేదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఆదం వచ్చాడు, ఆదముకు పండు ఇవ్వబడింది. ఆదం తింటున్నప్పుడు కూడా దేవుడు చేయమనలేదు. చూడలేదు అనుకుంటున్నారా? చూశారు. ప్రజలా ఆదమా ఆగు, ఎందుకు తింటున్నావు అని అనలేదు. ఎందుకు అనలేదు? దేవుడు మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే మన దేవుడు మనకు ఒక స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే ఆ స్వేచ్ఛను మంచిగా వాడతావో చెడుగు వాడతావో నీ మీదే ఉంది. కాబట్టి మన మనసులో యెహోవాను భయభక్తులు ఏం చేస్తాయో తెలుసా? చెడు వైపుకి వెళ్ళకోకుండా మంచిన వైపే నువ్వు ఆకర్షించబడినట్లు చేస్తాయి. ఎందుకంటే అందుకే యెహోవాను భయభక్తులు నువ్వు సాధనం చేయాలి. యెహోవాను భయభక్తి కలిగి ఉంటే తప్పు చేయడానికి నువ్వు భయపడతావు. గుర్తుపెట్టుకోండి, ఏ పిల్లలకి తల్లిదండ్రుల భయం ఉంటారో ఆ పిల్లలు తప్పు చేయడానికి భయపడతారు. ఏ విద్యార్థికి అయితే టీచర్ గారి భయం ఉంటుందో ఆ విద్యార్థి బాగా చదువుతారు. ఎందుకని? ఉదాహరణ చెప్తా. టీచర్ భయం లేదనుకోండి, టీచర్ చెప్పారు బిడ్డకి ఏమని, బాబు రేపు హోంవర్క్ చేసుకున్నా. సో ఆ బిడ్డకి ఏం భయం లేదు? టీచర్ భయం. టీచర్ ఏమైనా అంటాడని భయం లేదు, ఎందుకంటే టీచర్ ఏమంటారు. ఉదాహరణ అసలు ఆ బిడ్డ హోంవర్క్ చేస్తాడా? ఇంటికి ఏం చేస్తాడు? బ్యాగ్ పక్కన పెట్టి ఆడుకుంటాడు హ్యాపీగా. లేదా కాలేజ్కి వస్తాడు, హోంవర్క్ చేసేవాడు. ఎందుకన్నాడు? వాడికి భయము. కానీ ఉదయం టీచర్ కరపట్టుకొని కూర్చున్నాడు అనుకోండి, ఎక్కడ కరపట్టుకొని కూర్చొని ఎవరు హోంవర్క్ చేయలేదో లేసి నుంచోండి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అమ్మో, హోంవర్క్ చేయకపోతే ఇబ్బంది కాదు, కానీ హోంవర్క్ చేయకపోతే కరపట్టుకొని టీచర్ ఏం చేస్తాడు? అందరి ముందు కొడితే అవమానం వస్తుంది నాకు అన్న భయం బిడ్డలో ఉన్నప్పుడు వాడు మరుసటిసారి ఏం చేస్తాడు? ఇష్టం లేకపోయినా వాడు ఆటలో ఉన్నా సరే వాడికి కర్ర గుర్తుకు వస్తుంది, టీచర్ గుర్తుకు వస్తాడు, అందరి ముందు నిలబడటం గుర్తుకు వస్తుంది. కాబట్టి ఆట ఆడుతున్నవాడు కాస్త ఏమవుతాడు? ఆట మానేసి బ్యాట్ అక్కడ పడేసి వెంటనే ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు చేస్తాడు? భయము వాని సన్మానంగా నేర్పించి. పిల్లలు కూడా ఎవరి భయం ఉండాలి? తల్లిదండ్రుల భయం ఉండాలి. హల్లెలూయా. పిల్లలను గద్దించడం మంచిదని వాక్యం చదివిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అంటే వారు తప్పు చేస్తున్నా సహకరించడం కాదు, తప్పును తప్పుగా చెప్పాలి. తప్పు చేస్తున్నాం, ఇది తప్పు అని ఖండించాలి. అది దేవుని గుణం. దేవుడు కూడా తప్పును తప్పుగా ప్రకటించాడు. పేతురు కదా నాకు ఇష్టమైన శిష్యుడు కాబట్టి అని వదిలే. అతను దేవుడు అని ఏమన్నారో తెలుసా? సాతానాల వెనుకకు ఏమన్నారు? సాతానాల వెనుకకు పో అన్నాడు. ఎందుకన్నా రమ్మంట? ప్రజలా పేతురు శిష్యుడు కదా. దేవుడు మౌమాటం లేనివాడు, ఆయన గుణం ఎలాంటిది, మనం కూడా అలాగే. అందుకే టీచర్ భయము విద్యార్థిని బాగు చేసింది. పిల్లల తల్లిదండ్రుల భయము బిడ్డలను ఆ భయము ఉన్న అమ్మ మా అమ్మ ఊరుకోదు, అమ్మ మా నాన్న ఊరుకోడు అని ఏం చేస్తాడంటే ఆ తప్పును. ఒకవేళ ఫ్రెండ్ ఎవరైనా మనం వెళ్ళి పక్కన మామిడి తోటలో ఉన్న మామిడి పళ్ళని తెప్పేద్దామని చెప్పినప్పుడు వీనికి అమ్మ మాట గుర్తుకొస్తుంది. ఏమని? రే ఎవరి ఇంటికి వెళ్ళి నీది కాంతి నువ్వేమైనా తీసుకుని వచ్చా కర్రతో
నేను కొడతానని తల్లి చెప్పింది అనుకోండి, భయపెట్టింది అనుకోండి, ఆ భయము ఆ వ్యక్తిని ఏం చేసింది? రేపు మా మమ్మీ చెప్పారు ఎవరిని తీసుకోకూడదంట, తీసుకుంటే ఏమవుతుంది? కర్ర పట్టుకొని మా అమ్మ కూర్చుంటుంది. ఎక్కడ అన్నం పెట్టదు కానీ స్వీట్ బాక్స్ ఇస్తుంది, బిర్యానీ ఇస్తుంది, ఇస్తారా? హల్లెలూయా. కర్రతో ఇస్తుంది. దేంతో? కర్రతో ఇస్తుంది. కాబట్టి మా అమ్మ ముందే చెప్పింది కానీ నేను ముట్టనే. అంతే కదా, వాళ్ళకి భయము వాళ్ళని మనకి తీసుకొచ్చింది. అలాగేనంట మనకి పరలోకం వెళ్ళాలంటే మనకి దేవుడి మీద ఏమి ఉండాలి? భయభక్తులు ఉంటే మనకి తెలియకుండానే మన దుష్ట మార్గంలోకి వెళ్ళలేము. హల్లెలూయా. యెహోవా భయభక్తులు మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది, దేవుడికి ఇష్టమైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అయితే ఈ భయభక్తులు ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. 15వ అధ్యాయం సామెతలు 15వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసం సాధన. చెప్పండి, జ్ఞాన అభ్యాసం అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానాన్ని అభ్యసించే విషయంలో ఒక సాధనము అంటే ఒక కార్యము. అంటే యెహోవాని భయభక్తులు నేను జ్ఞానిగా మారుస్తూ ఉంటాయి రోజు రోజుకి. అంటే జ్ఞానాన్ని నువ్వు అభ్యసిస్తున్నావు, నేర్చుకుంటున్నావు. యెహోవాని భయభక్తులు కలిగి ఉంటే ఏం నేర్చుకుంటున్నావు? నీకు తెలియకుండానే నువ్వు జ్ఞానిగా మారిపోతున్నావు. మన జ్ఞానులుగా మారాలంటే యెహోవా ఏం చేయాలి? యెహోవాని భయభక్తులు కలిగి ఉంటే నీకు తెలియకుండా నువ్వు జ్ఞాని అయిపోతావు. ఎందుకు? యెహోవాని భయభక్తులు ఎప్పుడు కూడా మంచి విషయాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని భయభక్తులు కలిగి ఉండమంటే ఏంటి? దేవుని ఆజ్ఞకు లోబడ్డం. దేవుని ఆజ్ఞలు ఏంటి? ఉదాహరణకు ఒక మాట చెప్తా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ఒక మాట ఉంది. అదేంటి? యెహోవాని భయభక్తి కలిగి ఉండమే. ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఏమైపోతున్నావు? జ్ఞాని అయిపోతున్నావు. ప్రజలా ఆ జ్ఞాని నీకు ఎప్పుడైతే వచ్చిందో యెహోవా తల్లిదండ్రులు సన్మానించిన వాడిని చూసి నేను చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు? సన్మానిస్తున్నావు. ఇంకోటి ఏంటి? యెహోవాని భయభక్తి కలిగి ఉన్నామంటే వాక్యంగా లోపడతాం. వాక్యంగా లోపడటం అంటే దేవుడు ముందే చెప్పారు ఏమని? వృద్ధులు వచ్చినప్పుడు లేచి నుంచో. నువ్వు నేర్చుకోలేదు, ఎవరిని నేర్పించలేదు. కానీ యెహోవాని భయభక్తులు ఏం చేశారు? దేవుడు చూస్తున్నాడు, పెద్దవాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం లేచి నుంచొని వారిని గౌరవిద్దామని గౌరవించావు. అప్పుడు అందరు చుట్టూన్న వారిని చూసి ఏమనుకుంటారు? ఎంత మంచివాడు ప్రజలా, వీడికి ఎవరో బుద్ధి చెప్పారు, అమ్మ నాన్న ఎవరో ఎంత మంచి బుద్ధిమంతుడి అబ్బాయి, ఈ అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలు అని మీ తల్లిదండ్రులకి నీకు మంచి పేరు వస్తుంది. ఎందుకు? పెద్దలు వస్తున్నాం, ఏం చేస్తావు? లేచి నుంచున్నాం. ప్రజలా అంటే అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? యెహోవా యందు భయభక్తుల్లో. అంటే జ్ఞానం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే జ్ఞానిగా నువ్వు మారుతూ ఉంటావు. గుర్తుపెట్టుకోవాలి, యెహోవా యందు భయభక్తులు ఉండడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఒకటి, జ్ఞానము వస్తుంది. చెప్పండి, జ్ఞానము ముఖ్యముల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. జ్ఞానం కొనుక్కోగలమా? కొనుక్కోలేదు, కానీ దేవుడు ఇస్తాడంట. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం అంటే ఏదైనా చేసే ముందు ఆయన ఏమనుకుంటాడా అని అనుకున్నాడు. ఏమనుకోవాలి? ఏ కార్యం చేసే ముందు ఇది దేవుడికి ఇష్టమా కాదా? రెండోది, ఆయన ఏమనుకుంటాడో, ఆయన బాధపడతాడేమో. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆయనకి ఇష్టమా లేదా? అదే భక్తి. హల్లెలూయా. అదే భయం, దేవుని యొక్క భయం. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? దేవుడికి నువ్వు ఏది చేస్తావో ప్రేమతో అదే భక్తి. ప్రజలా భయము అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. చెప్పాలి, ఆయన చూస్తున్నాడు. ఎవరు చూడకపోయి నన్ను చూస్తున్నాడు. ఎవరికి తెలియదు నువ్వు చేస్తుంది, కానీ ఆయనకు తెలిసిపోతుంది. అదే భయం. భక్తి అంటే దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం. ఆయన ఎన్నో మనకి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు, మన ప్రార్థనకి జవాబులు ఇస్తున్నాడు, ఎన్నో ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పని ఇచ్చాడు. ఇవి దేవుడు ఇచ్చాడు, మనం ఏమి ఇస్తున్నాం? అదే భక్తి. నువ్వు భక్తిని ఇవ్వాలి. భక్తి అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన చేసుకోవడం, ఇలాగ దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి వాక్యం వినడం, సమాజంగా ఉండడం, ఆరాధన చేయడం, పాటలు పాడడం, ఆ దేవునికి ఇష్టమైన దేవుని కార్యాలయంలో చేయడం, సువార్తను ప్రకటించడం, ప్రజల దేవునికి అర్పణలు అర్పించడం, ఇవన్నీ కూడా దేవుడి కోసం చేసేవే కదా. దేవుడి కోసం నువ్వు ఏది చేసినా అదేమవుతుంది? భక్తి రూపంలో. అది భక్తి కార్యాలు అని వినే ఉంటారు. భక్తి అంటే మనిషి దేవుడి కోసం చేసేదే భక్తి. చెప్పండి, మనిషి దేవుడి కోసం ఏదైనా పని చేశాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? భక్తి అంటారు. దాన్ని భక్తి కార్యాలను కూడా అంటారు. ఎందుకంటే క్రియలు కాబట్టి క్రియ రూపంలో ఉండాలి. దేవుడిని ప్రేమిస్తున్నానంటే సరిపోదు, ఆ ప్రేమను క్రియలలో చూపించాడు. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఉన్నాడు,
ఆ తల్లిదండ్రులు వృద్ధపాయంలో ఉన్నారు, ఓల్డ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళని చూసుకోడు. కానీ ఏమంటాడు, మా అమ్మ నాన్న నేను ప్రేమిస్తున్నా అంటే అది వాస్తవం అంటారా, నిజమంటారా? ఐ లవ్ యూ మై ఫాదర్ అండ్ మదర్ అన్నాడు. కానీ అమ్మ నాన్న ఎక్కడ వేశాడు? వృద్ధాశ్రయంలో, వృద్ధ ఆశ్రయంలో వేసేసాడు. ఇప్పుడు ఏమన్నాడు ఆ వ్యక్తిని? నిజంగా ప్రేమిస్తున్నాడంటామా, ప్రేమించలేదంటామా? అంటే మాటలోనే ప్రేమించాడు, క్రియల్లో ఏమీ లేదు అసలు. అలాగే క్రియ కలిగినప్పుడే ప్రేమ. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. ఎలాగో తెలుసా? క్రియ రూపంలో ప్రేమించాడు. ఎలాగా? పరలోకాన్ని విడిచిపెట్టాడు. విడనాడని భాగ్యం అంటారు. ఏ భాగ్యము? పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఉదాహరణ చెప్తాను. సైకిల్ మీద వెళ్ళే వ్యక్తికి ఫ్లైట్ మీద వెళ్ళాలని ఆశ ఉంటుంది. బాబు సైకిల్ వదిలే, ఫ్లైట్ మీకు ఇస్తానంటే ఎలా ఉంటుంది? బాగుంది. కానీ ఫ్లైట్లో వెళ్తున్న వ్యక్తిని కాస్త ఈ రోజు నుంచి నువ్వు ఫ్లైట్లో మానేసి సైకిల్ మీద వెళ్ళమంటే ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే కింద స్థితి నుంచి పైకి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ పై స్థితికి ఎందుకు వెళ్ళమని అనుకుంటాం, ఇబ్బందిగా ఉంటుంది. అసలు దేవుడు ఆ ఇబ్బందిని సహించాడు నీకోసం. దేవుడు పరలోకంలో సింహాసనం మీద కొన్ని కోట్లాది దేవదూతలు ఆయన స్తుతిస్తుండేవాడు. ఆయనకు కిరీటం ఉంటుంది, ఆయనకు ఒక సింహాసనం ఉంటుంది, ఆయన పనిచేయడానికి అనేక మంది మనుషులు ఉంటారు, సేవకులు ఉంటారు, వాళ్ళు దేవదూతలు. ఆయనకి ఏ కొదువు లేదు. ఆయనను మనుషులు అందరూ స్తుతిస్తూ ఉంటే దేవదూతలని దేవుడు మధ్యలో ఆ స్తుతులను అందుకుంటూ ఉంటాడు. కానీ నీ కోసము నా కోసము ఏం చేశాడో తెలుసా? ఆ పరలోకాన్ని విడిచిపెట్టి అంత మహిమ ఉన్నప్పటికీ కూడా కిరీటాన్ని వదిలేశాడు, సింహాసనాన్ని వదిలేశాడు, పరలోకాన్ని వదిలేశాడు. ఒక మనలాంటి సాగిన మనిషిగా భూమిపైకి చిన్న బాలుడుగా వచ్చి ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అంటే ఏం చేశాడు? తన హోదాని నీ కోసం, తన మహిమను నీ కోసం వదిలేసుకున్నాడు. తన సుఖాన్ని నీ కోసం, అంటే మన కోసం, ఈ మానవులందరి కోసం దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. వచ్చి శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించి చివరికి సిలువ మరణాన్ని అనుభవించాడు. మన కోసం తన రక్తాన్ని, ఇదంతా ఎవరి కోసం చేశాడంటే ఈరోజు ఈ మాటలు వింటున్న నీ కోసమే. కింద స్థితి నుంచి మనము భూమిపై నుంచి పరలోకంలోకి వెళ్దాం అనుకున్న గొప్ప విషయం కాదు, కానీ పరలోకం నుంచి భూమిపైకి రావాలనుకున్నాడే అది ఎంతో కష్టమైన విషయం. అయినా దేవుడు ఆ కార్యం చేశాడు. మన భూమిపైన ఉన్నాం, మనం పరలోకం వెళ్ళాలని అందరూ అనుకుంటాం. ఎందుకు? భూమి కంటే పరలోకం బాగుంటుంది కాబట్టి. కానీ పరలోకంలో ఉన్న వాళ్ళు భూమిపైకి రావాలంటే అది కష్టం. ఎందుకు? పరలోకం అంత బాగా ఉండదు, పరలోకం అంత బాగోదు. ఏంటి? ఈ భూలోకం. భూమి మీద మట్టి మీద నడుస్తాం, పరలోకంలో బంగారం మీద నడుస్తాం. భూమికి పరలోకానికి తేడా ఏంటో తెలుసా? భూమిపైన మనం దేని మీద నడుస్తున్నాం? మట్టి మీద, మన్ను మీద. మన కాళ్ళ కింద ఏముంటుంది? మన్ను. కానీ పరలోకంలో ఏముంటుందో తెలుసా? బంగారం ఉంటుంది, మట్టి ఉంటుంది. హల్లెలూయా. అంటే నేను మీ బంగారంతో బంగారు వీధులు అక్కడ ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు నీ కోసం నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూమిపైకి దిగి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అంత వెల చెల్లించాడు. ఎందుకంటే మన ఆత్మలను రక్షించడానికి. ఇంతగా దేవుడు కష్టపడాలంటే మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు మనలను ప్రేమ. ఆ పరలోకం దిగి భూమిపైకి రావడం ఏంటో తెలుసా? ప్రేమ. ఎవరి మీద? మనందరి మీద ప్రేమ. దేవుడు మనకి ఏ కష్టమని చెప్పట్లేదు, కష్టపడమని చెప్పట్లేదు. దేవుడు ఒకటే అంటున్నాడు, నేను చేసిన దాన్ని నువ్వు నమ్ము చాలు. నన్ను నమ్మి ఈ విషయాన్ని అందరికీ, అదే సువార్త. సువార్త అంటే ఏంటి? ఆయన ఏం చేశాడో ఈ ప్రజలకు చెప్పడమే. మన తోటి సహోదరులకి, మన తోటి సహోదరులకి, మన బంధువులకి, మిత్రులకి, మన ఇంటి వ్యక్తి పొరుగు వారికి దేశయ్య ఏం చేశాడు వాళ్ళ కోసం, అందరి కోసం ఏం చేశాడు చెప్పడమే సువార్త. సువార్త అంటే పెద్ద ఏమీ లేదు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పచ్చు. ప్రజలు చదువుతో సంబంధం లేదు, అందంతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, నీకున్న స్థితిగతులతో సంబంధం లేదు. సువార్త అంటే దేవుడు ఇది చేశాడు, దేవుడు ఇది జరిగించాడు మన కోసం అని చెప్పడమే సువార్త. ప్రజలు ఆ సువార్త కంటే 100 రెట్ల ఫలము దేవుడు మనకి ఇస్తాడు. ప్రజలు అయితే దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉంటే ఒకటి మనకు వచ్చేది ఏంటంటే జ్ఞానం వస్తుంది. రెండవది 14వ అధ్యాయము 26వ వచనం. అవును, అవును, అవును. ప్రజలు యెహోవాను భయభక్తులు కలిగి ఉంట. 26వ వచనం, యెహోవాను భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. రెండోది, యెహోవాను భయభక్తులు కలిగి ఉంటే మనకి మంచి ధైర్యం వస్తుందండి. చెప్పండి, ఒక ధైర్యం. అంటే నేను ఏదైనా చేయగలను, ప్రతి సమస్యను భయపడుకో, ఈ లోకం ఎదురే ప్రతి కష్టానికి భయపడుకో. ధైర్యం లేని వారికి
ఏదున్నా ఏమైపోతుంది, ఏదున్నా ఇబ్బంది. ఎందుకు? తన గొప్ప బలవంతుడే, బలం ఉంది, కానీ మనకి ధైర్యం లేదనుకోండి ఈజీగా శత్రువు చేతితో దొరికిపోతాడు. కానీ ధైర్యవంతుడికి బలం లేకపోయినా తన ధైర్యంతో వాటిని జయిస్తారు. ఉదాహరణకు అర్థం చేసుకోవాలి, సింహము బలమైన అనుకుంటాం, కాదు. సింహము బలమైంది కాదు, సింహము ధైర్యం కలిగింది. ఎందుకు అంటే సింహము కంటే బలమైన జంతువులు అడవులు ఎన్నో ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే ఒక ఏనుగ సింహం కంటే చాలా ఏమైంది, బలమైనది. కానీ ఎవరు ఓడిపోతారు? ఎవరు ఓడిపోతారు? సింహమే గెలుస్తుంది. ఎవరు ఓడిపోతారు? ఏనుగు ఓడిపోతారు. ఎందుకు? ఏనుగు బలమైంది కదా, ఎందుకు ఓడిపోయింది? ఎందుకంటే బలము కంటే కూడా ధైర్యం గొప్పది. దేవునికి భయభక్తులు కలిగి ఉంటానంట, దేవునికి ధైర్యం ఇస్తాడంట, గుండె ధైర్యం ఇస్తాడు. ఆ గుండె ధైర్యంతో నీ సంఘం బలహీనంగా ఉన్నా సరే నీ ముందున్న స్థితి నువ్వేం చేస్తావు? జయిస్తావు. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంది, నీతిమంతులు సింహం వలె బలముగా ఉంది అనలేదు. ఏమన్నారు? మాటలు మీరు అర్థం చేసుకోవాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంది, బలముగా ఉంది అని దేవుడు అనలేదు. ఎందుకనలేదు? బలం ఉంది దానికి. ఎందుకంటే బలము కాదు దాని సీక్రెట్, ధైర్యమే దాని సీక్రెట్. ఒకటి కాదు కదా, 1000 దున్నపోతులు వచ్చినా సరే భయపడదు. ఎవరు? సింహం. ఎందుకు భయపడదు? దాని గుండె పుట్టినప్పటి నుంచి గట్టిగా దేవుడు దాని గుండెని గట్టిగా చేశాడు. అందుకే దేవుడు మనకు అంటున్నాడు, నేను నీకు ఉన్నాను కాబట్టి. అయ్యా నేను సింహాన్ని కాదే అని అన్నప్పుడు ప్రజలా, నువ్వు సింహాన్ని కాకపోయినా నువ్వు సింహాన్ని కానవేంటి? దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆయన యూదా గోత్రపు సింహము కాబట్టి. యూదా గోత్రపు సింహం ఆయన అయినప్పుడు నువ్వేమవ్వాలి? సింహం పిల్లలు ఎక్కువ ఏమవ్వాలి? సింహం పిల్లలకి గాడిద రాదు కదా, సింహం పిల్లలకి సింహం పిల్లే వస్తుంది. నీ దేవుడు సింహం అయితే, నీ యూదా గోత్రపు సింహం అయితే నువ్వు కూడా సింహానివే అవుతావు. కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి, దాన్ని నువ్వు నమ్మాలి. సింహం పిల్ల వచ్చి నేను సింహాన్ని కాదు అంటే అది వెలితనం అవుతుంది, అది ఆ బలహీనంగా ఉండిపోతుంది. దాన్ని చూసి అందరూ భయపడతారు. ఎవరిని చూసి? ఒకసారి అలాగే అయిందంటే ఏమైంది? పక్షిరాజు గుడ్లు పెట్టిందంటే ఏం పెట్టింది? ఒక వ్యక్తి కొండ మీద గుడ్లు పెడితే ఆ కొండ దిగువ భాగాన ఒక ట్రక్ వెళ్తుంది. ఆ ట్రక్కు కోడి పిల్లలను పెట్టుకొని కోడి గుడ్లు పట్టుకొని అదే ట్రక్ అది. సో పక్షిరాజు ఏదో పని మీద ఏమైంది? బయటికి వెళ్ళింది. వెళ్తే ఆ గుడ్డు పెట్టింది కదా, ఆ గుడ్డు బలమైన గాలి వీచడం వల్ల ఆ పైన ఉన్న గుడ్డు కాస్త ఎక్కడ పడింది? ఆ బండిలో పడిపోయింది. బండిలో అంటే ఆ కోడి పిల్లలు ఉంటాయి కదా, ఆ కోడి పిల్లలు గుడ్లు ఉంటాయి కదా, కోడి గుడ్లు. ఈ పక్షిరాజు గుడ్డు ఎక్కడ పడింది? కోడి గుడ్లో పడిపోయింది. అసలు సో అక్కడ మెత్తగా కింద గద్దె అది వేయడం కూడా దిగిపోలేదు, బాగానే ఉంది. సో కోడి మనకైతే ఆ బండి ఆపాడు, ఏదో దిగేదో తాగుతున్నాడు. టీ తాగిన బండి స్టార్ట్ చేశాడు. అసలు ఏమైపోయింది? బండి వెళ్ళిపోయింది. సో పక్షిరాజు వచ్చి నెత్తుకుంటుంది, ఏమైంది? గుడ్డు పెట్టారు కానీ గుడ్డు ఏది ఏంటి? గుడ్డు కనిపించాడు. చాలా వెతికింది కానీ గుడ్డు, దానికి పాపం వెతికే వాళ్ళు సహాయం చేసేవారు ఏమో ఉంటారు కదా, మనలాంటి జ్ఞానం దానికి ఉండదు కాబట్టి వెతికినంత వరకు వెతికింది, కానీ దానికి దొరకలేదు. నిరాశలో ఉండిపోయింది. ప్రజలు అమ్మ నా గుడ్డు ఏదైపోతుందని అనవసరంగా బయటికి వెళ్ళాను అనుకుంటుంది. ఇంతలో ఆ బండి ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? కోడి ఫామ్లోకి తీసుకెళ్తుంది. ప్రజలు అంటే ఎక్కడైతే గుడ్లను కోడులుగా మారుస్తారో అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అన్ని గుడ్డులతో, ఆ వ్యక్తికి తెలియదు కదా గుడ్లన్నీ ఒకలా ఉంటాయి కాబట్టి ఈ గుడ్డు ఒకటే, అన్ని వేల గుడ్లలో ఈ గుడ్డు పశులకు లేకపోగా అతను ఏం చేశాడు? అన్ని గుడ్లు తీసుకొచ్చి కలిపేశాడు. ప్రజలా కలిపేస్తే ఇప్పుడు అన్ని ఒకసారి పిల్లలు అవుతాయి. పెళ్ళైన సమయాన అన్ని కోడి పిల్లలకి తెలిసిన లోపల నుంచి దాన్ని ఎవరు ఎరగొట్టరు, అది ఎరగొట్టుకుని బయటకు వస్తుంది. సో అది ఎరగొట్టుకుని బయటకు వచ్చినాక కోడి పిల్లలు వస్తే 1000 కోడి పిల్లల్లో ఒక పిల్ల మాత్రం అవన్నీ వైట్గా ఉంది, ఎల్లో కలర్లో ఉండేది ఎలా ఉంది, డిఫరెంట్ కలర్లో ఉంది, నల్లగా ఉంది. ఎవరు? ఒక చామంతి రంగులో, ఒక బ్రౌన్ కలర్లో ఉంది. ఎవరు? పక్షిరాజు. కానీ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంది. అన్ని విచిత్రంగా కోడి పిల్లలు చూస్తున్నాయండి. ఎవరి వైపు? ఇది ఎలా ఉన్నామేంటి, మాల లేదు, మాల అందంగా లేదు అంటున్నాయండి. ఎవరు పట్టుకొని? పక్షిరాజు పిల్ల. దాది ఇది వైపు చూస్తుంది. నిజమే, నాలో ఒకడు కూడా కదా లేడు. అయ్యో దేవా నన్ను ఎందుకు ఇలా సూచించావు, వీళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారు అనిందంట. ఎవరు? ఆ పక్షిరాజు పిల్ల అంటుందంట, దేవా ఎందుకు నన్ను ఇలా చేసావు, నన్ను నల్లకి ఎందుకు చేసావు, ప్రజలు ఈ బ్రౌన్ కలర్ ఎందుకు పెట్టావు, ఇవన్నీ ఒకే రంగులో అంత అద్భుతంగా ఉన్నాయి, ఇవన్నీ నన్ను చూసి ఏం చేస్తున్నాయి, మాలంటడు నువ్వు కాదు, మాలో ఒకడో నువ్వు కాదు, మా అందం నీకు లేదు, మా అంత జ్ఞానం నీకు లేదు, నాకున్న సామర్థ్యం నీకు లేదు, మేమందరం ఒక జాతి, నువ్వేదో
వేరే జాతి అని సపరేట్ చేస్తున్నాయి. ప్రజల పక్షిరాజు చాలా బాధపడి దేవుడు స్తుతిస్తూ దేవుడు ప్రార్థిస్తుంది. ఏంటి దేవా అలాగా అయిపోయింది నా బతుకు? ప్రజల అందరూ ఒకలా ఉన్నారు, ఒక్కడు కూడా నాలుగు లేడేంటి ఇక్కడ అంటే దేవుడు అన్నట్టు ఏమని నీ మేలు కోసమే. ప్రజల నేను ఎవరిని ఎలా చేయాలి నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పవసరమేమి వాడికంటే నువ్వు కన్నుడివే, నువ్వు నమ్ము అంతే. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. ప్రతి దానికి సమయం కలదు అని ప్రసంగి 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రజల సమయం వచ్చినప్పుడు నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది. అంతవరకు నువ్వు మౌనముగా వేచి ఉండు, నువ్వు మౌనంగా వేచి ఉండి దేవుడు కలగజే రక్షణను చూడు అంటే అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది? మౌనంగా ఉండి ఆ కోడి పిల్లతో ఆడుకుంటుంది. సో కోడి పిల్ల దానికి అలవాటు అయిపోయి ప్రజల రోజు వాటితో ఆడుకుంటుంది. కానీ కోడి పిల్లలు గింజలు తింటున్నాయి, కానీ దీనికి గింజలు తింటుంటే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇది మాంసాహారం, నాన్ వెజిటేరియన్. దీనికి నాన్ వెజ్ తింటేనే ఏమవుతుంది? ఇంకా పక్షిరాజులకు వాస్తవంగా ఏం తింటుంటే నాన్ వెజ్ మాంసం తింటుంటాయి, దానికి గింజలు వేస్తే కష్టం. సో దానికి నోటికి అంటుంది, మీరు అవన్నీ చక్కచక్క తినేస్తున్నాయి, కానీ ఇది మాత్రం ఎంత తిన్న నోటికి వెళ్ళట్లేదు. కోడి పిల్లలు పిలిచి చెప్పిందంటే నాకు ఏటో కానీ తినబోదు కావట్లేదు, రుచి లేదు ఏది లేదు అంటున్నా. కోడి పిల్లలు అనే బిర్యానీలా ఉన్నాయి కానీ నీకు ఎందుకు నచ్చవు తినో అని అంటున్నాయి. రోజులా కష్టపడి తినింది, చివరికి కోడి పెద్దది, ఇంత కోడి అవుతుంది. ఇది ఎంత అయ్యింది? డబల్ అయిపోయింది సైజులో. అసలు డబల్ అయిపోయి దీని కోడిలో కూడా చాలా పెద్దగా అయిపోయింది. ఆ కోడిని చూసాను నువ్వు ఇంత పెద్దగా అయిపోయి మేము తింటే ఉన్నాం. ప్రజలా ఏమో నాకే తెలియదు, చిన్నప్పటి నుంచి వేరు కదా అని నవ్వుకుంటున్నాయి. ఇంతలో ఏం జరిగింది అంటే కోడి పిల్లలు అవి పెద్దవి గుడ్లు పెడుతుంది. ఏం పెడుతున్నాయి? గుడ్లు పెడుతుంటే గుడ్లు మెంగేయడానికి ఒక పాము వచ్చిందంట. పాము చూస్తుంది వెనక నుంచి, గుడ్లు పెడుతున్నాయి. ఈజీగా మనకు కష్టపడకుండా ఏం దొరుకుతుంది? ఆహారం దొరికేస్తుంది అని పాము ఆలోచించి పాము ఏం చేసింది? రోజు గమనిస్తుంది కోడిలు. ఎందుకంటే కోడి పాములు ఎదిరించే శక్తి కోడికి లేదు కాబట్టి ఆ పాము అనుకుంది కోడి వస్తే కోడిని చంపేసి కోడిని మనం ఆన్ చేసి గుడ్లు మనం పట్టుకుని పోతాం, మమ్మల్ని ఎదిరించినోడే. ఎందుకంటే ఇది ఏ పాము? కోడుల పాము. ఏ పాము అది? కోడుల పాము. ఎందుకంటే ఆ యజమానుడు ఒక సమయం వచ్చి వెళ్ళిపోతాడు. యజమానుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడు చూసింది ఎవరు? బండి వేసుకుని వెళ్ళిపోయాడు ఇంకా అనుకుని ఆ కోడిల మధ్య నెమ్మదిగా వస్తుందంట. ప్రజల వస్తున్న ప్రక్రియలో ఎక్కడ చూసేసింది? వచ్చేసి వెనక జరుగుతుందంట. కోట్లన్నీ చూసారే మన శత్రువు వచ్చేసాడు, వీడిని ఇలా మనం ఎదిరిద్దాం, మన యజమానుడు కూడా మన దగ్గర లేడే అనుకుని అవి బాధపడుతున్నాయి. కానీ పాము ముందుకు రాకుండా వచ్చింది, కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు వెనక్కి నెమ్మదిగా వెళ్ళిపోతుందంట. ఆ కోట్లని అనుకున్నాయంట ఇది తేడాగా ఉన్నాడు. ప్రజల ఈ పాము ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాడు? వీనికి ఏం కనిపిస్తుంది? మనం చూసి భయపడిపోతున్నాడా అనుకున్నాయంట. ప్రజల ఆ పాము అంటుందంట మిమ్మల్ని చూసి ఏం భయపడట్లేదు, కానీ మీకు చెప్పండి కానీ ఏం చేస్తుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ కోర్టు మళ్ళీ పిలిచి అడిగాయండి, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ మధ్యన ఒకడు ఉన్నాడు, వాడిని చూసే నేను భయపడుతున్నాను. ప్రజల ఇది పక్షిరాజు కోడి పిల్లలతో పెరిగింది కాబట్టి ఇది కూడా భయపడిపోతుంది. ఏమని చూసి దీనికి ధైర్యం ఉన్నా బలం ఉన్నా దీనికి తెలియదు దీని బలం ఉందని. దీనికి ధైర్యం ఉన్నా దీనిలో ధైర్యం ఉందా దీనికి తెలియదు. కోడిలు భయపడిపోతా ఆయన భయపడిపోవాలని అది కూడా ఏం చేస్తుంది? పాము చూసి వణికిపోతుంది. కానీ పాము దీన్ని చూసి వణుకుతుందని దీనికి తెలియదు. ప్రజల కదా పాము దీన్ని చూసి వణికి నెమ్మది వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ పాము అంటే చెప్పిందంట, మీ మధ్యలో ఒకడు ఉన్నాడే అన్న, ఆ అన్నను చూసి నేను ఏమైపోతున్నాను? భయపడు, వీడేది ఇక్కడ ఉన్నాడు. ప్రజల అప్పుడు కోడి పిల్లల్ని చూస్తే ఎవడు అంటే ఇంకో వీడే మీ మధ్యలో కూర్చున్నాడు కదా, నల్లగా బ్రౌన్ కలర్లో పెద్ద గోల్డ్ వేసుకుని కూర్చున్నాడు, వీడిని చూస్తే మాకు ఏమైస్తుంది? భయం వేస్తుంది. ఈయనకి మాకు ఎప్పుడు గొడవలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరంటే మాకు భయం అని వెనక్కి వెళ్ళిపోతుందంట. ప్రజల అప్పుడు ఆ కోళ్ళు అన్నాయంట, వీళ్ళు ఉన్న ప్రత్యేకత ఏంటి? వీళ్ళు ఎవరు అనుకున్నారు? మీరు పక్షిరాజు, పక్షుల్లోనే వీళ్ళు రాజుతో సమానం. ఏం చెప్పాడంట? వీడికి మించిన పక్షుల్లోనే వీడు అందరు గాలి కొట్టుకుని పోతే వీళ్ళు గాలికి ఎదురుగా వెళ్తారు. వీడు పాముల్ని నాగపాములను కూడా ఎదురిస్తాడు. ఆయన వీడికి అని వీడికి చాలా సింహాలను కూడా భయపడతారు. వీడు మామూలుడు కాదు, వీడు ఉన్నంత వరకు నేను ఇక్కడికి రాలేనని వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆ పక్షిరాజుకి అర్థమైందంట, ఆహా నేను పక్షిరాజునా, నాకు ఇది ఎవరు చెప్పలేదే. ప్రజల అంటే నేను కోడి పిల్లలు కాదు, మరి నేను ఏం పిల్లని? పక్షిరాజు పిల్లని. అంటే నేను పాములు జయిస్తాను అన్నమాట, పాములు నన్ను చూస్తేనే భయపడతాయన్నమాట, అంటే నాకు ఇంత శక్తి ఉందన్నమాట అనుకున్నాడంట. ప్రజల
అప్పుడు దేవుడు ఏం చేశాడు? స్తుతించాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు నీ పరిస్థితులు నీకు ఎలా కనిపిస్తాయంటే నువ్వు పనికిరానుకున్నట్లు, నీకు బలము లేనట్లు నువ్వు కనిపిస్తాయి. నీ పరిస్థితులను చూసి నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోకూడదు. నీ దేవుడు నీ కోసం ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి నువ్వు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు సింహాన్ని అని చెప్తున్నాడు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. సింహం వలె బలముగా ఉంటాడని దేవుడు చెప్పలేదు. నిజంగా సింహం బలము గొప్పదని మనం అనుకుంటాం. బలం ఉంది, కానీ బలము కంటే శ్రేష్టమైనది ధైర్యం. అందుకే యెహోవాకు భయభక్తులు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తాయంట నీకు. ఆ ధైర్యం ఎలాంటి ధైర్యమో తెలుసా? నువ్వు కోట్లతో కొనుక్కున్న అసలు ఆ ధైర్యం నీకు దొరకదు. హల్లెలూయా. కోట్లాధిపతికి ధైర్యం లేకపోతే భయపడిపోతాడు. కానీ యెహోవాను నువ్వు కలిగి ఉంటే, యెహోవాని భయభక్తులు అంటే మనకి ఏం పుట్టిస్తుంది? దేనికి ఉపయోగపడుతుంది ఆ ధైర్యం అనుకుంటారా? ఎటువంటి సమస్య అయినా సరే నా దేవుడు చూసుకుంటాడు అన్న ధైర్యం నీలో ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని నువ్వు జయం. అందుకే రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అంట, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అంట, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము మన అండ. ఒకవేళ సాతాను నీ మీద గర్జించే సింహం వలె వచ్చినా యూదా గోత్రమైన దేవుడై మనకేమై ఉన్నాడు? అండ. అంటే యెహోవాని భయభక్తులు మనకేం పుట్టిస్తున్నాయి? గొప్ప ధైర్యం పుట్టిస్తున్నాయి. దేన్నైనా సరే ఆయన చూసుకుంటాడన్న ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. ఇది లేని వాళ్ళు ఈజీగా దేనికైనా ఏమైపోతారు? భయపడిపోతారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన రెండో బహుమానం ఏంటో తెలుసా? యెహోవాని భయభక్తి కలిగి ఉంటే మనం ధైర్యంగా ఉండి, మనం ధైర్యంగా ఉండి 10 మందికి ఏం చెప్తాం? ధైర్యం చెప్తాం. ఈ రెండు విషయాలు మనం ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. 28వ అధ్యాయము 3వ వచనం. పొలంలో నీవు దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుడ్డు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు పట్టణంలో దీవించబడతావు. ఒకవేళ నువ్వు పట్టణంలో ఉన్నావా? నువ్వు మనం ఎక్కడున్నావు? విశాఖపట్నంలో ఉన్నాం. అంటే ఒక పట్టణంలో ఉన్నాం. పట్టణంలో ఉంటే ఏమవుతావంట? దీవించబడతావు. అయిపోయింది. రెండవది, పొలంలో దీవింపబడును. ఎక్కడ దీవించబడతావు? ఒకవేళ పల్లెటూరులో ఉంటున్నానండి, పట్టణంలో లేనా, అయితే అక్కడ దీవించబడతావు. అంటే దేవుడు అంటున్నారు, నీ స్థలాన్ని బట్టి కాదు, నువ్వు ఎక్కడుండు, ఏ ఇంట్లో ఉండు, చిన్న పాకలో ఉన్నా పెద్ద ఇంట్లో ఉన్నా నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. అంటే ఎక్కడున్నా సరే మన నెత్తి మీదకి ఏమొస్తుంది? దీవెన వస్తుంది. ఆయన ముందు చదువుదా? నీ గర్భఫలము. గర్భఫలం అంటే నీ బిడ్డలు. ప్రజలా దేవుడు ఏ బిడ్డలు ఇస్తే ఆ బిడ్డలు దీవించబడతారంట. దాని తర్వాత నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుడ్డిదెద్దులు, నీ గొర్రె మేక మందలు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజుల్లో ప్రజలకి మేకలు గొర్రెలు ఉండేవి, అవే ఆస్తి. అలాగే మీకు అర్థమవుతుందా? ఈ రోజులో సిస్టమ్ మారింది అంతే. అప్పుడు ప్రజలు ఆస్తులు ఉండేవి, అంటే అప్పుడు కూడా ప్రజలు సంపద ఉండేది. ఆ రోజుల్లో ప్రజలకు ఏంటంటే ఎక్కువ గొర్రెలు ఉంటే, ఎక్కువ మేకలు ఉంటే,
అది వాళ్ళ ఆస్తి. ఎందుకంటే దాన్ని వచ్చే పాలు నమ్ముకునేవారు, ఆ గొర్రెలను అమ్మేసేవారు ప్రజలు. ఈ రోజుల్లో ఒక ఉద్యోగమైన, ఒక పని అయినా, ఒక వ్యాపారమైన, దేవుడు నీకు ఏది ఇస్తే అది దీవించబడుతుందంట. యెహోవా యందు భయభక్తులు నీకు దేవుని ఇంటి మీదకి, నీ మీదకి, నీ పిల్లల మీదకి వచ్చినట్టు చేస్తాయి. అంటే ఒక్క భయభక్తుల్లోనే, దేవుని యందు భయభక్తులు ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి. మరొక లాస్ట్ చదువు ముద్దిద్దాం. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి కారణం అంట? దీర్ఘాయువు. అంటే ఏంటి? ఆయుష్కాలం ఎంతమంది కావాలి? దీర్ఘాయుష్ ఎంతమంది కావాలి? దీర్ఘాయుష్ అంటే ఏంటి? ఎక్కువ కాలము ప్రశాంతంగా బ్రతకడం. దీర్ఘకాలము అంటే ఎక్కువ కాలం బ్రతకడం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎక్కువ కాలము ఆయుష్ పొలిగిస్తుందండి యెహోవా యందు భయభక్తులు. చాలా మంది అనుకుంటాం ఎక్సర్సైజ్ చేస్తే అవుతుంది, లేకపోతే మంచి ఆహారం తీసుకుంటే అవుతుంది. నిజమే, అవి పర్వాలేదు. కానీ దానికంటే ముఖ్యం ఏముండాలి? మనకి దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఎందుకంటే మనము కొన్ని కొనుక్కోగలం, కొన్ని నేర్చుకోగలం. కానీ ఆరోగ్యం అనేది కానీ, ఆయుష్ అనేది కానీ ఎవరు ఇవ్వాలి? డాక్టర్స్ ప్రిడిక్ట్ చేస్తారు, కానీ దేవుడే హీల్ చేస్తారు. దేవుడు జీవం ఇవ్వకపోతే ఎవరు కూడా సజీవంగా ఉండలేదు. ఎజికియాకి చెప్పేశారు, ఏమని? నీ ఇంటిని చక్కబెట్టుకో. హల్లెలూయా. ఎందుకు? సమయం అయిపోయింది. అప్పుడు ఎజికియా దేవుడి వైపు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశారు? ఆయుష్ని ఇచ్చారు. మరి అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ అలాగే బతికాడు అంటే ఆ దేవుడు ఇవ్వగలని వాక్యం ఎలా సెలవిస్తుంది. దేవుడు అంటున్నారు, చూడుము పాతాళోకపు యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఆయుష్ ఇవ్వగలడు. ఈరోజు నీకు ఆరోగ్యం బాగాలేదని పర్వాలేదు, డాక్టర్స్ ఏమన్నా సరే దేవుడి మీద విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, తప్పక నీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే. అందుకే యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ మనసుతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ శక్తితో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. యెహోవా రఫా, స్వస్థపరిచవే, నీకు స్తోత్రమయ్యా. స్వస్థపరుస్తాడు నేను. వద్దు నీ శరీరానికే కాదు, ఈరోజు నీ మనసుకు స్వస్థత లేదా? మనసు ఇబ్బంది పడుతుందా? ఎన్నో ఆలోచనలు వస్తున్నాయా? భవిష్యత్తు ఏమవుతుందో భయం కలుగుతుందా? అయితే నీ మనసుకు స్వస్థత కావాలి. నీ మనసుగా ఆయన స్వస్థపరచగలరు. మన దేహానికి స్వస్థపరచడానికి, మన దేహానికి బాగోవడానికి మందులు ఉన్నాయేమో, మనసుకు బాగోవడం మందులు లేకపోయినా సరే దేవుని మనసును బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. జ్వరం వస్తే మందుంది, కుటుంబం బాగైపోతే, కుటుంబం పాడైపోతే ఆ కుటుంబాన్ని బాగు చేసే మందు ఉందా? ప్రజలా యేసే సమస్తానికి ఆధారభూతుడు. ప్రజలా నా సమస్యలకి ఏంటంటే పరిష్కారం అంటే జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నీ పరిస్థితులకి, నీ సమస్యలకి పరిష్కారం. ఆయన చేతికి నువ్వు ఏది పెట్టినా సరే దాన్ని అభివృద్ధి చేస్తాడు. 5 రొట్టెలు ఆయన చేతిలో పెడితే వాటిని విడిపాడంట. ఏం చేశాడు? విడిచి దాన్ని ఆశీర్వదించి అప్పుడు 5,000 మందికి యేసయ్య దగ్గరికి వస్తే కొన్నిసార్లు విరగబడతాం. చెప్పాలి, విరగబడతాం అంటే కొన్ని శ్రమలు నీకు వస్తాయి. అయినా సరే నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఆ పరీక్షల్లోనే దేవుడిని ఉన్నత స్థానాలకి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది శ్రమలు కాదు, ఏమని చెప్పాలి? అది పరీక్షలు. పరీక్ష ఎందుకు వస్తుందని అల్పకాలము నువ్వు శోధించబడతావు, కానీ శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణంగా మారిపోతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. నమస్కుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడికి మీకు బలహీనతలు ఉంటే అక్కడ ఒక చేతిని పెట్టండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆమె యేసుక్రీస్తు వారా, మహానతుడా, సర్వోన్నతుడా, ప్రభువా మీ నామములో ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి, ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను.
మన పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నా సరే వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు విన్న వాక్యాన్ని నూటిగా వాళ్ళు ఫలింపచేయండి. దేవ వాక్యం విన్న వాక్యం దృష్టిని ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. మీ ప్రజలు ఏ ఇబ్బందుల దగ్గరకు వచ్చారో ప్రభా, తన మొదలుకునే పాదాల వరకు వారి దేహంలో ఏ బలహీనతలు ఉన్నా ఇప్పుడు యేసు నామములో స్వస్థపరచబడును గాక. అది నరాల్లో సమస్య కానీ, తలలో సమస్య కానీ, మెదల్లో సమస్య కానీ, చేతులు కాళ్ళలో సమస్య కానీ, ఎముకల్లో అదే మూలుగులో ఉన్న సమస్యలైనా, లివర్లో కానీ, గుండెల్లో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, అదే గాడ్బెడ్డ సమస్యలు కానీ, స్త్రీలకు సంబంధించిన బలహీనతలు కానీ, పురుషులకు సంబంధించిన బలహీనతలు కానీ, ఆ బలహీనతల పేరు ఏదైనా యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే ఇన్స్టెంట్ హీలింగ్ కలుగునుగా. Be healed in Jesus name. Be healed in Jesus name. Be healed in Jesus name. యేసు నామములో తల మొదలుకునే పాదాల వరకు మీకు సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ప్రభా, మీ ప్రజలు ఎటువంటి ఇబ్బందులతో వచ్చారు, కన్నీటితో వచ్చేవారు కన్నీరు తిరుగు ప్రభా, మనసులో నెమ్మది లేక వచ్చిన వారికి మనసు నెమ్మది ప్రభా, గుండె భారముతో వచ్చిన వారికి గుండె మీద భారం తీసివేయి ప్రభా. ఈ వారములు మీ ప్రజలు ఏ పని తలపెడుతున్నా మీ చిత్త ప్రకారం దాన్ని ఫలింపచేయండి. అదొక శంకుస్థాపన అయినా, అదొక బర్త్డే కార్యక్రమం అయినా, లేదా అది ఒక మ్యారేజ్ డే జరుపుకుంటున్నా, అదొక బర్త్డే జరుపుకుంటున్నా, అది ఏ డే జరుపుకుంటున్నా వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాం, వారి అక్కలు తెచ్చమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లల కోసం కొత్త ద్వారాలు తెరవండి, కొత్త మార్గాలు ఏర్పాటు చేయండి, ఆకాశ వాక్యాలు విప్పి వారిని దీవించండి. దేవ ఆశీర్వాద వర్షాన్ని వారి మీద కురిపించండి. అదేవిధంగా ఎందరైతే దేవా తండ్రి ఆత్మను అర్పించడానికి సిద్ధపడుచున్నారు, దేవా నా దేవుడు నాకు బలం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇతరులు పెట్టే స్థితి నా దేవుడు నన్ను పెట్టాడు అన్న వారు ఎందరైతే ఉన్నారో ప్రభా, ఎందరైతే మిమ్మల్ని ప్రేమించి మీ పరిచయను ప్రేమించి ఆత్మను అర్పిస్తున్నారు, అవి కృతజ్ఞత అర్పణలైనా, అవి స్వేచ్ఛ అర్పణలైనా, అవి ప్రతిష్ఠిత అర్పణలైనా, అవి దశమ భాగములైనా, అవి కానుకలైనా, అవి ఏదైనా సరే మిమ్మల్ని ప్రేమించి మీ పరిచయను ప్రేమించి మీ వాక్యానుసారంగా ఉత్సాహించువా నేను ప్రేమిస్తానన్న మాట నమ్మి నా మందిరములో దేవుని ఆహారము, దేవుని మందిరంలో ఆహారము కొదువ లేకుండా ఉన్నట్లు మీ 10వ వంతు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టమని మీ వాక్యము సెలవిస్తుండగా, దేవా ఎందరైతే దేవా మీ వాక్యానికి లోబడి మిమ్మల్ని ప్రేమించి పరిచయాన్ని ప్రేమించి ఉత్సాహాన్ని ఇస్తున్నారో వారిని చూస్తున్నాం, వారికి నూరిట్లో ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మీ ప్రజలు ప్రభు ఎందరైతే లేక వచ్చారో దేవా తమ హృదయాలు వరుస్తుండగా దేవా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి అందరి వల్లే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇచ్చి గణపరిచే స్థితి వారికి దయచేయండి. అదేవిధంగా తండ్రి మీ ప్రజల యొక్క ఆర్థిక స్థితిని దీవించండి, వారి కష్టార్జితను ఆశీర్వదించండి. వారి కష్టము అన్యుల పాలు కానీ, దొంగల పాలు కానీ, దోచుకునే వారి పాలు కానీ దేవా అన్యాయం పాలు అయిపోకుండా, వారి కష్టపడిన కష్టం వృధాగా పోకుండా, ఇటువైపు నుంచి వచ్చి అటువైపు నుంచి వెళ్ళిపోకుండా దేవా తండ్రి సిగ్గు చెట్టులో వేసినట్లు వారి కష్టం వృధా అయిపోకుండా వారి కష్ట చెట్టుకు వారికి, వారి బిడ్డలకి, వారి పిల్లలకి నిలబడటకు సహాయం చేయండి. వారి కుటుంబం అనుభవిస్తకు సహాయం చేయండి. నెల ఆఖరిసారికి వాళ్ళు కష్టపడిన కష్టము వాళ్ళకి నిలబడటకు, మిగులుటకు సహాయం చేయండి. వారు అప్పించే స్థితిలో ఉండటకు చేయండి. అనేక మందికి బ్లెస్సెడ్గా, అనేక మందికి దీవించకరంగా ఉండటకు చేయండి. సేవలో సహకారులుగా, సేవలో మంచి సహకారులుగా ఉంటూ దేవుని చేత ఆశీర్వాదకర్తలుగా, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా మారిపోటకు చేసి మీ ప్రజలందరూ దీవించి బలపరిచి వారి అక్కలు కూడా తెచ్చి ఈరోజు ఎటువంటి సమస్యలు వాళ్ళు వచ్చారు, ఎటువంటి కట్టు సమస్య వాళ్ళు వచ్చారు, మీ సేవకులుగా వారి కోసం ప్రార్థిస్తున్నాను. మీ దేవా తండ్రి వారి గుడ్డల్లో ఉన్న బాధను చూస్తున్నావు, సమస్తాన్ని ఎదిగి ఉన్నావు దేవా. వారి జీవితంలో ఉన్న ప్రతి వేదన తీసివేసి, వారి కన్నీటిని తుడిచివేసి, వారి గుండెకి శాంతిని సమాధానం ఇచ్చి, వారు ఏ అవసరం కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవసరతను తీర్చి మంచి ఆయుష్ను, ఆరోగ్యమును ఇచ్చి వారి బిడ్డలు దీవించి వారి కుటుంబాల మీద మీ ఆశీర్వాదం కురిపించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. స్త్రీలు వస్తారు, దాని తర్వాత పురుషులు వస్తారు. దేవుని మనం అర్పించి దేవుని నామాన్ని కనపడతాం. దేవుని